యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండమ్మా. వాక్య పట్టణ చేసిన కులాబొత్తుల కల్పనకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు సామెతలు రాజు వచ్చి వాక్య జ్ఞానము చేయవలసిందిగా బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకి ఆయన విజయమోహనానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానములకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మహాప్రభు, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నైనా ఈ పరిశుద్ధ దినముల ప్రభములందరినీ చేర్చి ప్రభనైనా నేను మహిమపరచుటకు ఆరాధించుటకు ప్రభనైనా నీ వాక్యముతో మమ్మల్ని మేము కడుగుకొనుటకు శుద్ధి చేసుకొనుటకు నీవిచ్చిన ఈ సమయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఇదిగో దేవనైనా సామెతల బాగా ధ్యానంలోకి వెళ్ళుచుండగా నీ ఆత్మశక్తిని నాకు దయచేసి వినుచున్న వారికి గ్రహింపగలక జ్ఞానమును శక్తిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 6వ అధ్యాయం ధ్యానంలో ఉన్నాము కదండి. మొదటి నుంచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు దైవజనరాలు మనకు వివరించగా మనం తెలుసుకున్నాం. అలాగే 6 నుంచి 11 వరకు సునీత ఆంటీ గారు మనకు కొన్ని విషయాలను తెలియజేస్తారు. ఒకసారి మరలా వాటిని చూసుకుంటూ దానిని కొనసాగింపుగా నేను ప్రారంభిస్తాను. మొదటి నుంచి 5 వచనాలు కూడా పాస్టర్ గారు వివరించారు కానీ దాంట్లో జాగ్రత్త కలిగి జీవించమని తెలియజేశారు. నీ స్నేహితుని కొరకు నువ్వు పూటబడితే ఒకవేళ షూరిటీగా ఉంటే దాని బాధ్యత ఎవరు వహించాలంటే నీవే వహించవలసి ఉంటుంది. ఒకవేళ అందులో నీవు చిక్కుకుపోతావు అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయమన్నాడంటే విడిచిపెట్టమన్నాడు, తప్పించుకోమన్నాడు. ఏ విధముగా అంటే వేటగాడు చేతిలో నుంచి లేడి తప్పించుకున్నట్లు, పక్షి తప్పించుకున్నట్లు నువ్వేం చేయాలంటే త్వరపడి దాని నుండి తప్పించుకోకపోతే నీవు దాంట్లో చిక్కబడిపోతావు. కాబట్టి ఏం కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి జీవించి నడుచుకో అని చెప్పి మొదటి 5 వచనాలు భావం మనం తెలుసుకున్నాం. అక్కడ నుంచి 6వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా సోమరితనము గురించిన హెచ్చరికలు మనము చూసాం. సోమరి తాను చేయవలసిన పనిని ఏం చేయడు. ఒకవేళ పనిని ప్రారంభిస్తే దానిని ముగించడు. ఏమాత్రం కష్టం లేని పనిని ఎంచుకుంటాడు. దాని ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో చీమల యొక్క జీవితాన్ని వెళ్ళి తెలుసుకోమంటాడు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పరీక్ష చేయి. సోమరి అయితే ఏం చేస్తాడు? చేయవలసిన పనిని చేయడు కదండి. చీమల అలా కాదు, తనకి ఒక పని ఉంది, ఆ పనిని చేస్తాయి. వాటికి న్యాయాధిపతి లేకున్నా సరే అవి పనిలో కొనసాగుతాయి. అవి ప్రారంభించిన వాటి పనిని ఖచ్చితంగా ముగించే తీరతాయి. అంతేకాదు కష్టం కలిగిన పనిని చీమలు ఎంచుకుంటాయి. వాటికున్న బరువు కంటే ఇంకా 50% ఎక్కువ 50% బరువు అవి మోస్తాయంట. అంటే అధికమైన బరువు మోయడానికి కూడా అవి ఇష్టపడతాయి. సోమరి అలా ఉండడు. ఎలా ఉంటాడంటే తన ఇష్టానుసారంగా ఉంటాడు. ఎప్పుడో లెగ్దాములే, ఎప్పుడో చేద్దాంలే, కాసేపు ఆగుదాములే అన్నట్టుగా సోమరిపాడు ఉంటాడు. అలా ఉండకూడదు. ఒకవేళ నువ్వు అలాంటి వాడవైతే నీ దగ్గరికి దారిద్ర్యము లేమి వస్తాయి అన్న విషయాలను గడిచిన వారములో ఆంటీ మనకు వివరించగా మనం విన్నాం. అయితే ఈ దినమున 12 నుంచి 19 వచనాల్లో కూడా ఏంటి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆ 12వ వచనంలోనే ఉంటుంది కదా, కుటిలమైన మాటల గురించి కొన్ని హెచ్చరికలు మనము చూడగలుగుతాం. ఏంటి కుటిలమైన మాటలు అనంటే చూడండి ఆ వచనము, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. కుటిలమైన మాటలు అంటే చెడు ఉద్దేశంతో కూడినటువంటి మాటలు, వక్రమైన మాటలు. ఇంకా చెప్పాలంటే బాగా అర్థవంతంగాను డబల్ మీనింగ్ డైలాగ్స్ అంటారు కదా, వాటిని
కుటిలమైన మాటలు అంటారు. అలాంటి మాటలు పలుకువాడికి 2 ట్యాగులు ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా అవి? ఒకటి పనికి మాలిన వాడును, దుష్టుడునై అన్నాడు. పనికి మాలిన వాడు అని ఎప్పుడంటాం మనము? ఏదైనా చెప్పిన పని చేయకపోతే, ఆ పని సరిగ్గా చేయకపోతే ఈడు పనికి మాలిన వాడురా బాబు, ఈడికి ఏ పని చెప్పినా సరిగా రాదు, ఈడికేమి తెలీదు, ఈడు నచ్చని పని కూడా మనం చేసినట్టయితే ఈడు పనికి మాలిన వాడు అంటాం. ఇంకా దుష్టుడు అన్నామనుకో, చెడ్డ పని ఏదైనా చేస్తే వీడు దుష్టుడు. ఇలాంటి వాటిని కలిపి చేసేవాడిని ఏమన్నాడంటే, కుటిలమైన మాటలు పలికేవాడుగా దేవుడు అక్కడ వ్రాయించి పెట్టాడు. 2 విషయాలను వాడికి యాడ్ చేస్తూ, ఈ 3 కలిగిన వాడే కుటిలమైన మాట. అంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా మాట్లాడాడు. వీడికి ఏ పని పాట ఉండదు. వాడెప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని కించపరచడానికి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి, ఎదుటి వాళ్ళ హృదయాలని కృంగే విధంగా చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదండీ, డబుల్ మీనింగ్ డైలాగ్ రాస్తారు. ఒకటే మాట పలుకుతారు కానీ దాంట్లో 2, 3 అర్థాలు ఉంటాయి. మనకు ఒకటే అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి ఆ 2 కూడా అర్థమవుతాయి. ఇలాంటి మాటలు పలికేవాడినే కుటిలమైన వాడు అంటాడు. కుటిలమైన వాడు అయితే వాడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని 13వ వచనంలో చూపించాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. కన్ను గీటడం అంటే చాలా మందికి, కొంతమంది కన్ను అదురుతుంది కదండి. కన్ను అదురుతుంది. అంటే ఎడమ కన్ను అయితే బాబు ఏదో అయ్యింది, ఇందుకు అదురుతుంది అని అనుకుంటారు కొంతమంది. భారతదేశ సాంప్రదాయ ప్రకారం అంట మగవాళ్ళకి ఎడమ కన్ను అదరాలంట, ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిదంట. ఒకవేళ రివర్స్లో అదిరితే అది శుభం కాదు. ఈ కన్ను గెట్టడం అది కాదు, మెదలటము చేయడము అది కాదు, సైగ చేయడం. ఇక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, 100 మంది ఉన్నారు అనుకోండి, నేను ఇక్కడ నిలబడ్డాను అనుకోండి, ఎక్కడో నేను సిగ్నల్ ఇవ్వాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి సైగ చేసి చెప్పగలను. అది మంచి ఉద్దేశంతో చెప్పేది కాదు. ఇంకొకటి, చేతులతోటి కాళ్ళతోటి కూడా సైగలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా బుద్ధి ఏంటో తెలుసా? వక్రమైన బుద్ధితోటి చేసేది. మంచి కార్యాలు కలిగినవాడు, మంచి ఉద్దేశం కలిగినవాడు డైరెక్ట్గా మాట్లాడతాడు, నోటితో భయం లేకుండా మాట్లాడతాడు. కానీ ఈ వక్ర బుద్ధి, చెడ్డ బుద్ధి కలిగిన వాడు తన శరీర భాగాలతో సైగలు చేసి అవతల వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడు మనకి శరీర భాగాల్ని ఇచ్చాడు అంటే దేవుని పనికి ఉపయోగించడానికి మాత్రమే, అంతే తప్ప తమ ఇష్టానుసారమైన చెడ్డ పనులకు ఉపయోగించడానికి అయితే కాదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన శిరస్సు, మనము అవయవమై ఉన్నాం. ప్రతి అవయము కూడా దేవుని పనిని చేయాలి. కానీ ఇక్కడ కుటిలమైన వాడు చేసే పనులు ఈ 3 ఉన్నాయి. ఒకటి, కంటితో సైగ చేస్తాడు, చేతులతోనూ కాళ్ళతోనూ గురుతులు చూపిస్తాడని వాక్య భాగం తెలియజేస్తుంది. అయితే 14వ వచనం, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. వాని హృదయం ఎలా ఉంటుందంటే అతి మూర్ఖంగా ఉంటుంది. ఆడు మూర్ఖుడు అనమాట. ఎంత చెప్పినా వినడు, ఆడు అనుకున్నదే చేస్తాడు. పైగా ఆడు మనసులో ఉన్నదాన్ని ఇతరుల మీద రుద్ది ఏం చేస్తాడు? జగడములు పుట్టిస్తాడు. ఒకరి మీద ఒకరికి జగడములు అంటే గొడవలు పుట్టించేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కలిగిన వ్యక్తి ఒక్కడే. ఎవడంటే కుటిలమైన వాడు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం వాడి నుంచి ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. అయితే 15వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగబడును. వాడి మీదకి ఆపద ఎలాగొస్తుందట? హఠాత్తుగా వస్తుంది. మరీ తిరిగి లేకుండా మళ్ళీ లేవలేడంట. మనం అనుకుంటాం చాలామంది ఇలాంటి పనులు చేసేవాళ్ళని, ఏంటి దేవుడు వీడిని చూడట్లేదా ఏంటి, ఇంతకాలం నుంచి వీడు ఇలా మాటలు పలుకుతున్నాడు, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు పలుకుతున్నాడు, ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నాడు, మంచి కార్యం వీడిలో ఒకటి లేదు, వీడి వల్ల ఇతరులకు ఇబ్బంది, ఇతరులకు జగడములు కలుగుతున్నాయి, దేవుడు వీడి గురించి ఆలోచన చేయట్లేదా అని అనుకుంటాం. కానీ వాడి మీదకి ఆపద ఎలా వస్తుందంట? హఠాత్తుగా వస్తుంది. వారు చూడటానికి మామూలుగా సాధారణంగా జీవించేస్తున్నట్టే అనిపిస్తుంది, దేవుడు వీడికి న్యాయం తీర్చట్లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాడి మీదకి ఆపద అమాంతంగా వచ్చేస్తుంది. మళ్ళీ తిరిగి లేకోకుండా మరి వాళ్ళు లేవలేడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మన సమాజంలో అలాంటి వాళ్ళు కనుకుంటే గుర్తించండి, వాళ్ళ మీదకి హఠాత్తుగా వస్తుంది ఏంటది? ఆపద. కాబట్టి మనం మార్చుకునే మార్గంలో మనము ఉండాలి. ఇప్పుడే ఒకవేళ అలాంటివి ఏవైనా మనలో ఉంటే లోపాలు కూడా తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆపదలో పడుకోకుండా మనం కాపాడబడటానికి ఈ వాక్య భాగం వివరించి,
ముందుగానే చెప్పాడు. ఒకవేళ మరి దాంట్లో ఉంటే గనక తప్పించుకోండి. తప్పించుకుంటేనే మీరు జీవిస్తారు అన్న విషయాన్ని మనము గమనించాలి. 16వ వచనం నుంచి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు. ఇలా చూసుకుంటే మొత్తం 7 ఉన్నాయంట. దేవునికి అసహ్యమైనవి, అసలు నచ్చనివి, ఆయనకి అసలు ఇష్టం లేనివి 7 కలవు. ఆ 7 ఆయనకి ఎలా ఉన్నాయంటే అసహ్యంగానే ఉన్నాయి. మొదటిది ఏంటంటే అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే తనకున్నటువంటి మేధస్సును, సంపదను, అలాగే బలాన్ని, హోదాని చూసుకుని నా అంతటి వాడు లేడు అనుకునేవాడు ఎలా ఉంటాడంటే అహంకార దృష్టితో ఉంటాడు. అంతేకాదు ఇతరుల కంటే తనను గొప్పవాడిగా చూసుకుంటే వాళ్ళేముందంటే అహంకారం ఉందని, ఇది నా వల్లే జరుగుతుంది, ఇది నాకు మాత్రమే అంతా తెలుసు అని అనుకునే వాళ్ళు ఏముందంటే అహంకార దృష్టి. అలాంటి వాడు దేవునికి అసలు ఇష్టమే కాదంట. ఇంకా రెండవది కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక అంటే కళ్ళ అంటే అబద్ధం. నాడు అంటే మాట్లాడడం. నాలుక అంటే మన నాలుక. అయితే అబద్ధాలు చెప్పే నాలుక అని అర్థం. కళ్ళలాడు మాటలు. అబద్ధాలు మాట్లాడితే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఇది రెండవది. 7 వాటిల్లో కూడా ఇది రెండవది. దేవునికి ఇష్టం లేనివి. లేని వాటిని చెప్తే గనక తమ నాలుకతో దేవునికి అస్సల ఇష్టమనేది ఉండదు. మూడవది నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులు అంటే నిరపరాధి అంటే నిర్దోషి. నేరం చేయని వ్యక్తిని ఒకవేళ చంపితే గనక ఆ నిరపరాధిని గనక చంపిన చేతులు ఆయనకి ఇష్టం కాదంట. చూడండి చాలా మంది నిర్దోషులు ఉంటారు. మనం కోర్టుల దగ్గర చూసామనుకోండి, అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే ఉండరు. చేసిన పని ఒకటైతే కేసు ఒకటి నడుస్తూ ఉంటది. ఒక పని చేస్తారు, దాని మీద 100 కేసులు ఉంటాయి. అలాగ పెడితేనే గాని ఆ కేసు బలముగా ఉండదని చెప్పి 4, 5 కేసులు వాడి మీద రుద్ది ఒక కేసుగా ఏర్పాటు చేసి ఒక నిర్దోషిని దోషి అని చెప్పి వానికి శిక్ష విధిస్తూ ఉంటారు. ఇలా చేస్తే గనక ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని చంపితే గనక, దోషి అని చెప్పి వాడి మీద సాక్ష్యం పలితే గనక దేవుడికి ఆ విషయం అసలైతే నచ్చదు. అసహ్యించుకుంటున్నాడని చెప్పి మూడోదిగా మనం చూస్తున్నాం. అయితే నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయము. హృదయంలో నుంచి చెడ్డ ఆలోచనలు గనక పుట్టించి చెప్తే గనక అవి కూడా దేవునికి ఏంటంట ఇష్టం కాదు. అసహ్యమే. అయితే ఇంకొకటి కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయడానికి, పాపం ఎక్కడుందో అక్కడికి పాదాలు తిప్పినట్లయితే అది కూడా దేవునికి ఏంటంట అసహ్యము. చాలా మంది తమ పాదాలను ఇటువైపు తిప్పుకుంటున్నారంటే కీడు వైపుకే తిప్పుకుంటున్నారు. దేవుని వైపు తిరగడానికి అసలు తమ పాదాలని ఉపయోగించటం లేదు. కాబట్టి దేవునికి అసహ్యమైన వాటిలో తమ పాదాలు దేవుని వైపు తిప్పాలి గాని కీడు వైపు తిప్పితే దేవునికి అసలు ఇష్టమే కాదని చెప్పి ఈ వాక్య భాగ్యం తెలియజేస్తున్నారు. అలాగే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడం పుట్టించు వాడును ఆయనకి హేయముగా ఎంచుకుంటున్నాడు. లేని వాటిని పలుకు. చాలా మంది కూడా లేని విషయాలను కల్పించి చెప్తారు. ఉన్నదాన్ని వదిలేసి ఎక్స్ట్రాగా కొన్ని విషయాలను యాడ్ చేసి లేని వాటిని చెప్పి వాటిని కూడా ఏం చేస్తారంటే పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే హేయముగా ఎంచుతున్నాడు. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు. అన్నదమ్ముల మధ్యన గొడవలు పుట్టించేవాడు. అన్నదమ్ములు సాధారణంగా కలిసే ఉంటారండి. వాళ్ళ మధ్య ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్యన ఏం చేస్తారు, జగడములు పుట్టిస్తూ ఉంటారు. అలాంటివి పనులు చేసేవారు కూడా దేవుడికి ఏంటంటే ఇష్టం ఉండదు. ఈ 7 కూడా ఆయన అసహ్యించుకుంటున్నాడని చెప్పి వాక్య భాగంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన దానిని చెప్పాను కదండి, దేవుడు ఇచ్చిన శరీర భాగాల్లో ప్రతిదీ కాలు, చెయ్యి, కన్ను, నోరు ఏదైనా సరే దేవుని పని కొరకు ఉపయోగించాలి తప్ప దేవునికి కాని పని చేస్తే మనము శిక్ష గురవుతాం. మనకి హఠాత్తుగా వస్తుంది ఆపద. అది మనము గ్రహించాలి. కుటిలమైన మాటలు అంటే వ్యర్థమైన మాటలు పలకకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. అదే మాట ఒకసారి వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయను అన్న మాటకి అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఒకసారి 10వ అధ్యాయము 10వ వచనం. కనుసైగ చేయవాడు వ్యధ పుట్టించునంట. కన్నులతో సైగ చేసేవాడు అంటే వ్యధ అంటే
ఏం పుట్టిస్తాడు? దుఃఖం పుట్టించేవాడుగా ఉన్నాడంట. బాధను కలిగించేవాడుగా ఉన్నాడంట. అంటే కనుసైగలో ఉన్న అర్థం చూడండి. వాడు ఎంత దూరం ఆలోచించి, ఎంత చెడ్డ పనిని కనుసైగతో చెప్తున్నాడు. అలాంటి వాడి వల్ల దుఃఖమును, బాధ కలుగుతుంది. వ్యధ కలుగుతుంది అని చెప్పి వాక్య భాగం తెలియజేస్తుంది. కాబట్టి మనము అటు విధముగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. వాక్యం చదువుకొనడంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలు సామెతల గ్రంథ భాగం వివరిస్తుంది. అటు జ్ఞానాన్ని మనం కలిగి జాగ్రత్త పడి జీవించుటకు ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసిన రాజుకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ యొక్క సమయంలో మరి సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు లేనట్లయితే మనమందరం లేచి నిలబడినట్లయితే పాస్టర్ గారు వచ్చి ఆరాధనలో నడిపించవలసిందిగా పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం అండి. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. అలాగే దైవజనులకు విజయమోహన్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు గతించిన దినములన్నీ కూడా ఆయన సజీవమైన రెక్కల చోటున మనందరినీ దాచి కాచి ఆయన సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ఆయన సన్నిధిలో ఈ రీతిగా స్తుతించుకుంటకు ఆయన ఎంతగానో మనకు గొప్ప ధన్యతనిచ్చారు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మనల్ని ఎంతగానో మంచి ఆలోచనతో నడిపించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అలాగే మన సంఘంలో జరిగిన సభల నిమిత్తము ఈ సమయంలో నేను సాక్ష్యం చెప్పుటకు నిలువబడి ఉన్నాను. మన సంఘంలో దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేశాడు. అద్భుత కార్యమే చేశాడు దేవుడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మనం మీటింగ్స్ మన సంఘంలో జరగలేదు. పాస్టర్ గారు ఎంతో భారంతో కలిగి మన సంఘంలో ఆయన సేవ చేస్తున్నారు. మన సంఘాన్ని ఎంతగానో ఆయన దైవికంగా నడిపించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనుభవంలోకి నడిపింపబడాలని, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపరచబడాలని మన దైవజనులు ఎంతగానో భారం కలిగి మన సంఘాన్ని నడిపిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాగే మన సంఘ కార్యక్రమాలన్నీ కూడా ఎంతగానో క్రమంగా జరిగిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. శనివారం ప్రార్థన కూడిక, ఆదివారం ఆరాధన, అలాగే మన స్త్రీల సమాజ కూడిక, అలాగే ఉదయకాలము ఆన్లైన్ ఆరాధన. అందరము ఎంతో ఆసక్తి కలిగి ప్రతి విషయంలో కూడా ముందుకు సాగుతున్నామంటే మన దైవజనులు చేసే ప్రార్థన ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి కలుగుతుంది. అందరము భారము కలిగి ఉన్నాము. ఆ విధంగానే మనము సభలు పెట్టుకుంటా కూడా పాస్టర్ గారు ఇలా మీటింగ్స్ పెట్టుకుందామని చెప్పినప్పటి నుండి ఎంతగానో అందరము ప్రార్థన చేస్తాము. అలాగే పాస్టర్ గారు కూడా ఎంతగానో భారము కలిగి ప్రార్థన చేశారు. ఆయన భారభరితమైన ఆయన సేవ పరిచర్య, ఆయన ప్రార్థన మన సంఘానికి ఎంతో దీవెనకరంగా దేవుడు చూపిస్తున్నాడు. అలాగే 3 రోజులు 19, 20, 21 తారీఖుల్లో కూడా దేవుడు ఎంతగానో మన సంఘంలో మీటింగ్స్ జరుగుటకు దేవుడు కృపనిచ్చారు. అన్ని విషయాల్లో దేవుని మహిమ, ఆయన సన్నిధి అక్కడ ఉంచారు. 3 దినములు కూడా సేవకులను తోడుకొచ్చి మంచి వర్తమానం మనకు అందించారు. అలాగే మనము స్త్రీల సమాజం ఎంతగానో అన్ని విషయాల్లో అందరము సహకరించుటకు దేవుడు కృపనిచ్చారు. అలాగే అందరము క్వైర్ బిడ్డలు అందరూ కూడా, చిన్న బిడ్డలు పెద్దవారు అందరూ మొదలుకొని ఎంతో ఆసక్తి కలిగి పాటలు నేర్చుకున్నారండి. పాటలు నేర్పిన బిడ్డకు కూడా నా వందనాలు. అలాగే ప్రమోదుని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన క్వైర్ బిడ్డలు, స్త్రీల సమాజము, పెద్దలు అందరము కూడా ఎంతగానో శ్రమించి మనము ఈ కూడికలు జరుపుకుంటకు దేవుడు కృపనిచ్చారు. అందరము మంచి స్వరము కలిగి ఎంతగానో క్వైరు
నడిపించుకుంటకు పాటలు పాడి దేవుని మహిమ పరుచుటకు దేవుడు ఆయన కృపను కుమ్మరించినందుకు ఆయనకి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన సంఘంలో ఇటు రీతిగా దేవుడు ఈ విధంగా దేవుడు గొప్ప సభలు జరిగించినందుకు ఆయనకి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఇలా సంఘంలో దేవుడు ఇలాగ గొప్ప కార్యం చేసినందుకు నాకు సాక్ష్యం చెప్పాలని ప్రేరేపణ కలిగింది. మన సేవకుల కొరకు, ఆయన సేవకురాల కొరకు, ఆయన కుటుంబం కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మన సంఘం ఇంకాను బలపడాలి. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో భారము కలిగి ప్రతి ఒక్కరము ముందుకు నడిపింపబడేలాగా ప్రతి ఒక్కరము ప్రార్థన చేయాలండి. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తము ఝాన్సీ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం స్తుతికి పాత్రుడా, స్తోత్ర ఆర్హుడా, నమ్మదగిన దేవుడా, పూజింపదగిన యేసయ్య, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వెలలేని లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు దేవా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. గడిచిన పునరుద్ధాన దినము నుండి ప్రభా, ఇదిగో నా తండ్రి పునరుద్ధాన ఆదివరపు దినమును వరకు ప్రభా, సంఘ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ యొక్క చల్లని రెక్కల చాటున ప్రభా దాచారు, కాచి కాపాడారు ప్రభా. మీకు వందనాలు తండ్రి, మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములనైనా గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. అత్యున్నతమైన ధవలవర్ణ సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, మీకు వందనాలు తండ్రి. నైనా ఇదిగో నా తండ్రి, నైనా ప్రభా మా సంఘములో తండ్రి నైనా మీరు చేసిన గొప్ప కార్యాన్ని ప్రభా నైనా సహోదరి నా ప్రభా సాక్ష్యం రూపంలో ప్రభా వివరించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. అవునయ్యా యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. ఎన్నో సంవత్సరములు తండ్రి గతించిపోయినాయి తండ్రి, కానీ ప్రభా మా సంఘము తండ్రి కుంటిబడిన తండ్రి నైనా మూలన పడి ఉన్నట్లుగా ఉండేది నా ప్రభా, నీకు స్తోత్రమునైనా. అటువంటి మా సంఘమును ప్రభా నా తండ్రి నైనా దైవజనులైన ప్రభా నైనా మా దైవజనులను బట్టి ప్రభా సంఘమును ప్రభా ఈ రీతిగా మీరు బలపరుస్తున్నందుకు ప్రభా మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, యేసయ్యా మీకు వందనాలు నైనా. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. మా సంఘము పట్ల ప్రభా, మా కుటుంబాల పట్ల ప్రభా మీరు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలకై తండ్రి మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు దేవా. నైనా ప్రభా ఇదిగో నా తండ్రి సభలు పెట్టాలని ప్రభా తలంచినప్పటి నుండి ప్రభా నా తండ్రి సంఘ బిడ్డలమైన అందరము తండ్రి నైనా ప్రభా, ఇంకో పెద్దవారని కాదు చిన్నవారని కాదు నైనా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా నైనా ఎంతో శ్రమించారు దేవా, నీకు స్తోత్రమునైనా. వారికి నైనా మంచి జ్ఞానమునిచ్చారు తండ్రి, ఏమి చేయాలి ఎలా చేయాలని ప్రభా నా తండ్రి వారికి నైనా సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నా తండ్రి నైనా ప్రభా అన్ని విషయంలోనూ భోజనముల విషయంలోనూ నా తండ్రి నైనా ప్రభా దైవజనులు వర్తమానికులు వస్తున్న విషయంలోనూ నా తండ్రి నైనా మేము తండ్రి ఎంతో కంగారు పడుతూ నైనా దైవజనులైతే నా తండ్రి ఎంతగానో ప్రభా నీ సన్నిధిలో ఎంతో గోజాడారు దేవా, నీకు స్తోత్రం. సేవ సమాజముగా నీ సన్నిధిలో ఎంతో గోజాడాము దేవా నైనా. అద్భుతమైన రీతిలో నైనా ప్రభా సభలను జరిగించారు దేవా, మీకు స్తోత్రము నైనా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. శ్రమించిన ప్రతి బిడ్డకు ప్రభా నా తండ్రి నైనా నీ పనిలో ప్రభా పాలివారైన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి నైనా. వారికి కావలసిన ఈవులను ప్రభా మీరు అనుగ్రహించండి దేవా, మీకు స్తోత్రము నైనా ప్రభా. మా సంఘమును ప్రభా నానాటికి అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏ ఆత్మలైతే మీకు దూరముగా ఉంటున్నాయో నైనా ప్రతి ఆత్మను మీరు సంధించండి దేవా. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు నైనా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నైనా మందిరంలోనికి వచ్చాము వెళ్ళాము అనే వారిలా కాకుండా నా తండ్రి నైనా మందిరంలో ప్రభా నైనా పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోనూ ప్రభా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి నైనా మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి దేవా. రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయండి దేవా. నీ రాకడ బహు సమీపంలో ఉందని తండ్రి ప్రతి బిడ్డకు నైనా గుర్తెరిగి నా ప్రభా నా తండ్రి ఏ క్షణాన ప్రభా నీ రాకడ వస్తుందో ప్రభా సిద్ధపాటు కలిగి జీవించులాగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని, మా సంఘమును అభివృద్ధి పరచమని, మా దైవజనుల కుటుంబంను ఆశీర్వదించమని, దైవజనులకు ఇంకను మంచి ఆరోగ్యమును జ్ఞానమును దయచేయమని, మీ సేవలో ఇంకను బలముగా వాడుకొనమని ప్రభా బిడ్డను ప్రభా నైనా ప్రయాణాల్లో మీరు తోడండి, బిడ్డకు సహాయమును చేయమని నైనా ప్రభా. ఇదిగో కుడి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఈ కుడికను ఇంకను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని మా కొరకు త్వరలో రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని పొందుకొని నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
ప్రార్థించిన ఝాన్సీ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఆయన చేస్తున్న మేలులను, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను తలపోసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. స్తుతులపై ఆసీనుడు అవ్వాలని, స్తుతుల సింహాసనము మీద ఆయన కూర్చుండాలని ఆయన ఆశపడుతూ ఉండగా, ఈ ఉదయ కాల సమయంలో నోరు తెరిచి ఆయనను స్తుతించగలిగితే మీ జీవితాలకు, నా జీవితాలకు ఆయన ప్రభువుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడమ్మా. మీ జీవితాన్ని, నా జీవితాన్ని తన స్వాధీనమందు చేసుకొని విజయవంతముగా అపజయం అనేటువంటిది మనము ఎదుర్కొనకుండా ప్రతి విషయములో కూడా విజయాలుగా మనలను నిలవబెట్టి ఊరేగించటానికి, విజయోత్సవముతో ఊరేగించటానికి దేవదేవుడు మన పక్షాన నిలబడి మనలను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉండగా కొద్ది నిమిషాలు యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా మీకు స్తుతి, 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 స్తుతి. గనుడా నీకు స్తోత్రం, మహాగనుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడవైన దేవా నీకు స్తోత్రం. అయా మనోహరుడా, మహాగనుడా మీకు వందనాలు, 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 వందనాలు. రాజా మీకు స్తోత్రం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. కున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత
కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నన్నావగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవునమ్మా, అనేక సార్లు బలహీనతల చేత, శ్రమల చేత, ఇబ్బందుల చేత ఆవరింపబడి ఉన్నప్పుడు, మరణ పడకల మీద రేపు అనేటువంటిది మన బ్రతుకులో ఉందో లేదో అనే సందేహముతో పడి ఉన్నప్పుడు, ఆయన మన పక్షమును నిలిచి, ఆయన మన పక్షమున తన కృపను చూపి ఉన్నాడు గనుకనే ఇది నాన్న ఇటు రీతిగా సజీవుల లెక్కలో ఉండగలిగి ఉన్నామమ్మా. మనకన్నా గనులు, యోగ్యులు, శ్రేష్ఠులు, జ్ఞానులు, బలవంతులు, ధనవంతులు అనేక మంది దినము చూడాలని ఆశపడ్డారు, కానీ చూడలేకపోయారు. ఇది నాన్న మనము చూడగలిగి ఉన్నామంటే ఇది కేవలము ఆయన కృప మాత్రమే. ఒకసారి అందరూ రెండు చేతుల పైకెత్తి యేసేతో ఒక్క మాట చెప్దాం ఈ మధ్యాహ్న కాలం. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేశావు. నీ వాక్య ధ్యానంలోకి వెళుతుండగా నాతో మాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థనా పూర్వకంగా వాక్య సందేశం కొరకు మనం సిద్ధపడదాం. వాక్య సందేశం నిమిత్తము పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమపూర్వకముగా పాస్టర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు.
ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామే. గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవముగా ఉంచి సజీవుడైన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామమును గొప్ప చేయడానికి నీ సన్నిధిలో చేర్చిన విధానమునకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామే. మేము బ్రతికి ఉన్నామంటది కేవలం నీ కృప మాత్రమే యేసయ్యా. మాకు ఏమున్ననో అది నీవిచ్చిన దానము మాత్రమని మేము నమ్ముచున్నామయ్యా. ఈ లోకంలో అనేక మంది గొప్పవారు, గనులు, శ్రేష్ఠులు ఈరోజు లేరయ్యా. కానీ ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ మమ్మల్ని నీ సన్నిధిలో నిలవబెట్టావు. మేము ఏ పాటి వారిమయ్యా? ఇది కేవలం నీ కృపే. నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామయ్యా. అవునయ్యా, నువ్వేమి మా నుండి కోరుకోవటం లేదయ్యా. నిన్ను స్తుతించడమే నీకు ఇష్టమయ్యా, నిన్ను ఆరాధించడమే నీకు ఇష్టమయ్యా. మేమందరము చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు తండ్రి మనస్ఫూర్తిగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ముఖ్యంగా తండ్రి ఈ సంఘంలో జరిగే ప్రతి ఆరాధన నీ నామ మహిమార్థమే జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సంఘపక్షంగా ఏర్పాటు చేసుకున్న సభలను తండ్రి మేము ఊహించని రీతిలో తండ్రి మా కంటికి మా ఆలోచనకి అందని రీతిలో అద్భుతంగా జరిగించావయ్యా. అందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సభల ద్వారా అనేక మందిని నీ వైపు తిప్పుకుంటావని మేము నమ్ముచున్నాం తండ్రి. అనేక మందితో నీ వాక్యం ద్వారా మాట్లాడవని మేము నమ్ముచున్నాం దేవా. నీకు స్తోత్రం. ముఖ్యంగా ఈ ఆదివారపు ఆరాధన ఇంతవరకు క్రమంగా జరిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా ప్రార్థనలన్నీ నీ పాద సన్నిధికి చేర్చుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధనలో మా మధ్య మీరు సంచారం చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా ఒక్కొక్కరిని దర్శించమని అడుగుతున్నాను దేవా. నీ సేవకుడు ఇప్పుడు నీ పక్షాన్ని నిలవబడుచుండగా నీ సేవకుడు నీ చిలువ సాటిని మరుగుపరచండి దేవా. నిలబడేది నీ సేవకుడైనా నీ సేవకుని ముఖాంతరం నుంచి మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. ఏ వాక్యం అయితే మాకు లోటుగా ఉందో ఆ మాటను మాకు వినిపింప చేయమని అడుగుతున్నాను దేవా. నీ సేవకుడు తండ్రి నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా వినగల చెవి, గ్రహింపగల మనసు, నీ వాక్యానికి లోబడే హృదయమును మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. ఏదో నామకార్థంగా నీ సన్నిధిలో కూర్చుని వెళ్ళిపోవటం కాదు తండ్రి. నీ వాక్యాన్ని విని తండ్రి నీ వాక్యాన్ని మా జీవితంలో అనుసరించి జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. మేము విన్న వాక్యాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని నీ వైపు తిప్పే భాగ్యం దయచేయమని నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. నీ సన్నిధానంలో నిలబడిన నీ ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. ఒక్కొక్కరితో మాట్లాడండి అయ్యా. ఎవరికి ఏ అవసరత ఉన్నదో మాకైతే తెలియదు కానీ సర్వమును ఎరిగిన దేవా వారి యొక్క అవసరములను నజరేయుడైన యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. బలహీనులుగా ఉన్న బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, నీ శక్తి చేత నింపమని అడుగుతున్నాయా. ఈ ఆరాధన మొదటి నుండి చివరి వరకు కేవలం మీరు మాత్రమే మహిమ పొందే విధముగా జరిగించమని నజరేయుడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టమ్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని సేవకులు దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనము నుంచి, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు మీ ఆత్మ సారథ్యంలో మీ ఆత్మ నాయకత్వంలో మమ్మల్ని నడిపించారు. వాక్యములకు మేలుతున్నాం. ఇంతవరకు సామెతల గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడ మీ ఆత్మ సహాయమును మాకందరికీ దయచేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయము, అయా నీ వాక్యమునకు లోబడే మనస్సును మాకు దయచేయమని నీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనవడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆదివార దినము ప్రభువును ప్రేమించి ప్రభు పాదాల చెంతకు చేరి వచ్చిన
ప్రియ బిడ్డలైన సంఘ బిడ్డలైన మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారమ్మా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని రీతిలో సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ, అదేవిధంగా సంఘం పక్షాన ఏర్పాటు చేసిన రక్షణ సువార్త ఉజ్జీవ కూడికలను దేవుడు ఘనముగా జరిగించినందుకు దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ, మీటింగ్లో పాలు పొంది సహకరించిన మీకందరికీ కూడా మరొకసారి దేవుని సేవకుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము చాలా తక్కువైనా కానీ చాలా ఘనంగానే దేవుడు తన కూడికలను జరిగించాడు. వాతావరణ విషయంలో మేలు చేసి మనందరం కూడా ప్రార్థన చేస్తాం కదండి. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు కదమ్మా. కాబట్టి ఫస్ట్ సారి చేశాం కాబట్టి కొన్ని మైనస్లు ఉంటాయండి. అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గానే జరిగిందంటే ఎక్కడో కొన్ని లోపాలు అనేటువంటివి ఉండక మానవు కదా. కాబట్టి ఏది ఏమైనా దేవుడు వాటన్నిటిని కూడా సరిచేసుకొని, మీ దేవుని చిత్తమైతే, దేవుని ప్రణాళిక ఉంటే వచ్చే సంవత్సరం కూడా మీటింగ్స్ పెట్టుకునే కృపను దేవుడు అనుగ్రహించాలని, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం దేవుడు ఇంకా ఘనంగా జరిగించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ, 3 దినాలు కూడా దేవుడు సేవకులను తోడుకొని వచ్చి మనతో మాట్లాడినందుకు దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను. చక్కని రీతిలో దూరదేశాల్లో ఉన్నవారు కూడా వారి యొక్క స్పందనను మెసేజెస్ రూపంలో తెలియపరిచారు. మొదటి రోజుని సుమలత గారు మాట్లాడిన తర్వాత అయితే మన సంఘంలో ఉన్న చాలామంది పాస్టర్ గారు చాలా బాగా మాట్లాడారు. ఒక స్త్రీ అయ్యుండి పైగా భర్త లేడు, పైగా 2 గర్భఫలాలు ఏమేని కోల్పోయింది. ఒక స్త్రీ అయ్యుండి మేము ఉన్న ఏరియాకి వెళ్ళామండి. అమ్మన్న పరిచర్య చేస్తున్న ఏరియాకి వెళ్ళాలంటే మనుష్య సంచారము లేని ఏరియా, 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలంటే చాలా భయంకరమైన రూటు. అంత భయంకరమైన ఏరియాలో ఒక స్త్రీ అయ్యుండి ఆమె పరిచర్య చేస్తుందండి. నిజంగా ఆమెను చూసి మాకే సిగ్గేసిందండి. అసలు ఒక స్త్రీ అయ్యుండి అంత పరిచర్య చేస్తుందంటే అసలు మేము ఇంకెంత పైగా ఆమెకు అన్నీ ఉన్నాయంటే భర్త లేడు కదా. చూడండి, యేసు ప్రభువు దగ్గరికి రానంతసేపు జీవితం వేరు, యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత జీవితం. చాలామంది యేసే దగ్గరికి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే, నాకు ఇంక అన్ని ఆశీర్వాదాలే, నాకు ఏ లోటు ఉండదు, నాకు ఏ కొదువ ఉండదు, నాకు అంతా ఆరోగ్యమే అన్న ఆలోచనలు ఉంటారు. ఆమె జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రిని కోల్పోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత 2 గర్భఫలాలను కోల్పోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సొంత భర్తనే, సమస్తాన్ని కూడా కోల్పోయింది. అయినా సరే నేను నమ్ముకున్న నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు అని. ఇది ఆమె పెళ్లి చేసుకోవచ్చండి. చూడటానికి చాలా బాగున్నారు, మంచి యవ్వన కాలంలో ఉన్నారు, చక్కని వరుడు ఆమెకు దొరుకుతాడు. కానీ ప్రభువు కొరకు నేను ఏం చేయకూడదు, ఇంకా చేస్తే నా ప్రభువు పని చెయ్యాలి అనే సమర్పణతో ఆమె ఏం చేస్తుందంటే దేవుని పరిచర్య. నిజంగా అటువంటి స్త్రీలు మన సంఘంలో అడుగుపెట్టి మన సంఘం కొరకు ప్రార్థన చేయటం అనేటువంటిది నిజంగా మన సంఘానికి ఎంతైనా దీవెనకరం. అందుకే చెప్తాను, సమర్పణ కలిగిన జీవితాలు దేవుని సన్నిధికి ఎలా వెళ్తాయి అంటే ఒక ఇంపైన సువాసన గల ధూపాలలాగా అవి చేరతాయండి కదా. పాత నిబంధనలో సువర్ణ దీపస్తంభాన్ని పెట్టాడు దేవుడు. ఎందుకండి అది? దాని మీద పరిమళ సంభారాన్ని నిరంతరము కూడా ధూపమలా వేయమన్నాడు దేవునికి. ఎందుకు అంటే ఆ ధూపాన్ని దేవుడు ఏం చేసేవాడు అంటే ఆగ్రహించేవాడు. ఆ ధూప ద్రవ్యాన్ని తయారు చేయడానికి 4 రకాలైనటువంటి వాటిని మిళితం చేయమన్నాడు. వాటిని మిళితం చేసి దానిని ఆ సువర్ణ దీపస్తంభం మీద వేసినప్పుడు ఆ పొగ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీదకి వెళ్ళేది. మందసంలో ఎవరుండేవారండి? 2 కెరూబులు ఉండేవి. ఆ లోపల ఏముండేదంటే 10 ఆజ్ఞలు గల పలక, చిగురించిన ఆరోను, చేతికర్ర, మన్నాగల పాత్ర. అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవునికి. ఇప్పుడు ఇటువంటి లక్షణాలు కలిగిన ఆ ధూప ద్రవ్యాన్ని దేవునికి ధూపముగా వేసినప్పుడు దేవుడు ఆ ధూపాన్ని ఏం చేసేవాడు అంటే ఆగ్రహించేవాడు. అదేవిధంగా సమర్పణ కలిగిన దైవజనులు, సమర్పణ కలిగిన ప్రతిష్ట కలిగిన సేవకులు మన సంఘములో అడుగుపెట్టి మన సంఘం కొరకు ప్రార్థన చేయటం అనేటువంటిది
సంఘమునకు ఎంతైనా ఆశీర్వాదకరం. హల్లెలూయా. కాబట్టి నిజంగా 3 దినాలు కూడా నిజంగా మనకు ఇంకా కొంచెం సమయం ఉంటే ఇంకా మంచి మంచి చాలా బాగా చెప్పారండి. మంచి 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 వాళ్ళు కాదని అంటలేదు, కానీ ఇంకా ముందుగా మనం దీన్ని ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా గనులైన దైవజనులను మనము తీసుకుని వచ్చి ఉండేవాళ్ళం. ఏది ఏమైనా సరే దేవుడు చాలా ఘనంగా జరిగించాడు. ప్రత్యేకంగా స్వామి గారికి ఈ విషయంలో నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా పెద్ద వయసు అయినా కానీ ప్రతి విషయాన్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకుని ఆయనతో పాటు మన ఎలీషరాజు గారు కావచ్చు, వీరిరువురు కూడా ఎక్కువగా ఈ మీటింగ్స్ కొరకు ఏం చేశారంటే కష్టపడ్డారు. నిజంగా బైబిల్ అంటుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు కదండి. మనం ప్రభువు కొరకు ఏ పని చేసినా దానికి దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాదంటండి. నిశ్చయముగా దేవుడు దానికి తగ్గ ప్రతిఫలాన్ని, అంటే వారిద్దరి పేర్లే చెప్పారండి పాస్టర్ గారు, మేము ఏం చేయలేదా అని మిగతా వాళ్ళు కూడా అనొచ్చు. లేదని నేను అంటలేదండి, అందరం కూడా దీని కొరకు పాస్టర్ మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేసాం అనుకుంటున్నారండి అని మీరు కూడా అడగ. ఏదేమైనా ఇది సమిష్టిగా మనందరము కూడా ప్రభు పని కొరకు ఏం చేస్తాము అంటే కష్టపడ్డాం. ప్రభువు కూడా మనకి సహకారుడయ్యుండి దేవుడే తన ప్రజలను ఇక్కడికి తోడుకుని, మనమైతే ఊహించలేదు. నేను అనుకున్నాను ఎంతమంది వస్తారని అనుకోలేదు, కానీ చాలామందిని దేవుడు మీటింగ్స్కి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ కార్యం అంతటి వెనక మన కష్టం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పం అనేటువంటిది దీని వెనక ఉన్నది. కాబట్టి ఎంత ఘనంగా దేవుడు జరిగించాడు. కానుకల విషయంలో కూడా దేవుడు చాలా కృప చూపాడు. అంత ధారాళంగా కానుకలు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు పనిలో మేము పాలిభాగస్తులు కావాలి, ప్రభువు పరిచర్య కొరకు మేము కూడా గుప్పిళ్ళు విప్పాలి అని వారు కూడా గుప్పిళ్ళు విప్పారు. నిశ్చయముగా దేవుని సేవకుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. బైబిల్ రాయబడి ఉంటుంది, ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను దేవుడు ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు. నిశ్చయముగా మరలా చెప్తున్నానండి, దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాడు. 10 రూపాయలు ఇస్తే ఆయన ఎంత ఇస్తాడండి? 100 రూపాయలు ఇస్తాడని. ఈ మట్టుకు మీరు ఎంత ఇచ్చారో ఒకసారి ఇంటికి వెళ్ళి లెక్కలేసుకోండి. దేవుడు త్వరలోనే దాన్ని మీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యన సుధీర్ గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ, వారు కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి మన మధ్యకు రావటం జరిగింది. వారిని, వారి యొక్క సతీమణి గారిని, వారి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం చాలా అయింది కదమ్మా. ఓకే, 10:30 అయింది. ఎంతసేపు చెప్పుకుందామండి? ఒక అరగంట సమయం అయిపోతుంది. కాబట్టి వాతావరణం కూడా చాలా అననుకూలంగా ఉంది. కాబట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం యొక్క ప్రయోజనాలను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నానండి కదా. దేవుని వాక్యమును అంగీకరించి ఎవరైతే వాక్యమునకు విధేయత చూపుతారో వారిలో దేవుని వాక్యమనే విత్తనం ఏం చేయబడుతుంది అంటే నాటబడుతుంది. విత్తనము నాటబడటం ద్వారా వారు పొందే ప్రయోజనం ఏంటి అంటే మొట్టమొదటిది విశ్వాసం, రెండవది నూతన జన్మ, మూడవది ఆత్మీయ బలం. లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యము దేనితో పోల్చాడండి? పాలుతో పోల్చాడు, మాంసంతో పోల్చాడు. దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడు అంటే చాలా విషయాలతో ఆహారముతో పోల్చాడు. అంటే దేవుని వాక్యము మామూలుగా నూతనముగా శారీరకంగా జన్మించిన విశ్వాసకి పాలు అవసరం అని చెప్పాను కదండి. పాలు తాగకపోతే ఏమవుతాడండి కదా. పుట్టినప్పుడు చాలా చక్కగా ఉంటాడు, చాలా బలంగా పుష్టిగా ఉంటాడు. ఒక 2-3 దినాలు పాలు అందించకపోతే, ఒక వారం రోజులు అందించకపోతే, ఒక నెల రోజులు అందించకపోతే ఏమవుతాడండి? ఉంటాడో ఓడతాడో మనకి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జీవితానికి కూడా దానిని అన్వయించుకుంటే మనం యేసుక్రీస్తుని మన హృదయాల్లోకి చేర్చుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది మనము ఆధ్యాత్మికంగా జన్మించాం. ఎలా జన్మించామండి? శారీరక జన్మ ఎలాగో ఆధ్యాత్మిక జన్మ కూడా అలాగే. ఇప్పుడు ఆధ్యాత్మికంగా జన్మించిన విశ్వాసి తనలో ఉన్న జీవాన్ని కాపాడుకోవటానికి, అట్ ది సేమ్ టైం ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ఎదగటానికి ఏం అవసరమో అంటే ఆహారం అవసరం. ఇప్పుడు పుట్టిన బిడ్డకి మనం వెంటనే మాంసం పెట్టలేం కదండి, వెంటనే బలమైన ఆహారం ఇవ్వలేము. పుట్టిన బిడ్డకు ఏమి ఇస్తామంటే మొట్టమొదటి ఇచ్చేది తల్లిపాలు. తల్లిపాలు లేకపోతే వేరే ఏమైనా పాలు తీసుకొచ్చిస్తాం. అంటే ఇప్పుడు బైబిల్ని కూడా పుట్టిన విశ్వాసికి ఏ విధంగా పోల్చబడిందని పేతురు రాశాడు అంటే, రక్షణలో మీరు ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను మీరు అపేక్షించండి అన్నాడు.
ఇప్పుడు పాలు తాగితే బలం వచ్చేస్తుందండి? మామూలుగా లోకానుసారంగా పాలు తాగితే బలం వస్తుందండి. కానీ ఆధ్యాత్మికంగా మన జీవాన్ని మనం కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే వాక్యం అనే పాలు తాగాలి. అట్ ద సేమ్ టైం వేటినైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో వాటిని మనము, అదే చెప్తాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీకు జ్ఞాపకం చేశాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, దూషణ మాటలను, కపటమును, వేషధారణను మాని, ఇవి మానేయాలి. ఒకటి మానేయాలి, ఒకటి చేయమన్నాడండి. ఏం మానేయమన్నాడు, ఏం చేయమన్నాడండి? దేవుని వాక్యాన్ని అడ్డగించే వాటిని మానేయాలి, దేవుని వాక్యాన్ని మనము స్వీకరించాలి. అప్పుడు మనలో ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆత్మీయ బలాన్ని మనం ఏం చేసుకుంటాము అంటే పొందుకుంటాం. నేను చాలా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను కదండి, ఒకటి మాత్రం జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను. ఎబ్రిల్కి రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, మీరు ఎలా ఉండాలి అంటాడు, మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా. అంటే బోధకులై ఉండవలసిన వారై ఉండగా అంటే వారు ఆధ్యాత్మికంగా జన్మించి చాలా కాలం అయి ఉంటుందండి కదండి. అంటే అంతకాలం, అందుకే నేను చెప్పాను కదా, చాలామంది రక్షించబడి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మీలో మిమ్మల్ని అడిగితే పాస్టర్ గారు మేము రక్షించబడిన 40-50 సంవత్సరాలు కూడా అయ్యింది అని చెప్పే వ్యక్తులు ఉన్నారండి. ఇప్పుడు ఎంత స్థాయిలోనికి వెళ్ళాలండి ఆధ్యాత్మికతలో? యేసుక్రీస్తు ప్రభు ఎంతకాలం జీవించాడండి? 33.5 సంవత్సరాలు. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఆయన గురించి రాయబడిన మాట, పైన ఆకాశమందు, కింద భూమి మీద, భూమి కింద ఉన్న వాటన్నిటిలో కల్లా పైగా ఆయన ఏం చేయబడ్డాడు, ఎదిగాడు. ఎంత ఎత్తుకు ఎదిగాడండి? ఇంకా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడని ఇంకా పైన ఎత్తు లేదండి. ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఎత్తుకు ఎదిగాడు యేసయ్య. ఇప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగామండి అంటే నేను ఎవరిని అడగట్లేదమ్మా, ఎవరికాలు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను రక్షించబడి 10 సంవత్సరాలు అయింది కదా, 20 సంవత్సరాలు అయింది కదా, 30 సంవత్సరాలు అయింది కదా, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయింది కదా. హోషేయ పుస్తకం తర్వాత ఏం పుస్తకం వస్తుందండి? యోనా తర్వాత గ్రంథం ఏంటండి? పాస్టర్ గారు ఏదో ఒకటి ఉంటుంది పాస్టర్ గారు, ఏదో ఒకటి దేవుడు అక్కడ ఏదో ఒకటి ఉంటుందండి. ఆ ఒకటి ఏంటండి అంటే చూడండి, మన ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉందన్నది విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 21. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎవరికి వారు మన ఆధ్యాత్మిక స్థాయిని పరీక్షించుకుందాం. రక్షించబడి 40, 50, 30, 20 అయింది అంటున్నాను కదా, హృదయపూర్వకంగా అడుగుతున్నాను. పాస్టర్ గారు ఎక్కువ సార్లు కాదండి, పాస్టర్ గారు నేను బైబిల్ 5 సార్లు కంప్లీట్ చేశానని ఒకసారి చెయ్యొద్దమ్మా. 5 సార్లు కూడా చదవలేదమ్మా. సరే, భక్తులు అంటారండి, మన వయసు ఎంత ఉందో అన్నిసార్లు మనం బైబిల్ చదువు ఉండాలంట. ఈ లెక్కన మనం ఒక 60-70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎన్నిసార్లు చదవాలండి? 60-70 సార్లు బైబిల్ని చదివేసి ఉండాలి. అంటే ఇవి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే వాక్యం, అందుకే చెప్పానండి, వాక్యం ఎంత చదివితే అంత బలం అండి. ఇది నన్ను ఆహారం కడుపు నిండా తిన్నాం అనుకోండి, దాని వెనక వచ్చి ఏంటండి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు. అందుకే ఏమంటున్నారంటే ఈరోజున కడుపు నిండా తినొద్దు, కొంచెం ఖాళీ ఉంచుకోండి. కానీ దైవ లేఖనాన్ని ఎంత చదివినా అనారోగ్యం అనేటువంటిది రాదు సరికదా, అనారోగ్యాన్ని కూడా ఏం చేస్తుందంటే వాక్యం స్వస్థపరుస్తుంది. ఇది నన్ను 4వ ప్రయోజనం ఏంటి అని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఆరోగ్యమును అనుగ్రహిస్తుంది. ఏమనుగ్రహిస్తుందంటండి? వాక్యము మొట్టమొదటిది మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వాక్యము మనము నూతనముగా జన్మింపచేస్తుంది. వాక్యము మన ఆత్మను బలపరుస్తుంది. వాక్యము మనకి శారీరక, నేను చెప్పేది ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి కాదు, నేను చెప్పేది భౌతిక సంబంధమైన స్వస్థత గురించి. ఏమిస్తుందండి? ఇక్కడ సొలొమోను రాశాడు కదా, అది దాంట్లోనికి వెళ్ళకముందు ఒకసారి 107వ కీర్తన ఒక మాట చదువుదాం చూడమ్మా. 107వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను
బాధ తెచ్చుకుందరు, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇక్కడ రాయబడిన మాట, ఇక్కడ ఎలా ఉన్నారంటే బలహీనతల్లో ఉన్నారు. ఎలా ఉన్నారంటే మరణ ద్వారాన్ని సమీపించారు. ఆహారం చూస్తే చాలంటండి వారికి ఎలా ఉందంటే తినబుద్ధి అవ్వట్లేదు అంటండి కదమ్మా. ఇటువంటి అనుభవాలు ఎప్పుడు ఉంటాయండి కదమ్మా? జ్వరం వచ్చినప్పుడు అలా అన్నం తినబుద్ధి వేస్తుందండి. ఏదైనా శరీరంలో ఏదైనా బలహీనత, అనారోగ్యం ఉన్నప్పుడు ఎంత మంచి అన్నం మన దగ్గరికి పెట్టినా, బిర్యానీ తీసుకొచ్చినా దాన్ని మనం ఏం చేయమంటే తినడానికి ఇష్టపడం. ఇక్కడ అదే పరిస్థితి రాస్తూ ఉన్నాడు. వారు తమ దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత బాధ తెచ్చుకున్నారు. భోజన పదార్థములన్నీ వారికి అసహ్యమైపోయాయి. మరణ ద్వారాన్ని వారు సమీపించారు. అటువంటి సమయంలో వారు ఏం చేశారంటండి, కష్టకాలమందు వారు యెహోవాకు ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంట, తన వాక్కును పంపి దేవుడు ఏం చేశాడంటండి, బాగు చేశాడు. అంటే దేవుని వాక్యము ఏం చేయగలదు అంటే స్వస్థపరచగలదు. ఎవరెవరిని స్వస్థపరచగలదండి? మరణ పడకల మీద ఉన్న రేపో మాపో చచ్చిపోతారంటారు కదండి డాక్టర్స్. చాలామంది దినాన్న వారి జీవితానుభవంలో దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే సాక్ష్యం చెప్పగా మనం వింటూ ఉన్నాం కదా. డాక్టర్ గారు చెప్పారండి, నువ్వు ఇంకెంతో కాలం బ్రతకవని. నా శరీరం కూడా నాకు చెప్తూ ఉందండి. నాలో ఉన్న ఈ లక్షణాలన్నీ నాకు ఏం చెప్తున్నాయి అంటే, నీకు ఇంకా టైం దగ్గరికి వచ్చేసిందిరా అని చెప్తూ ఉన్నాయి. కానీ ఏం జరిగిందో నాకు తెలియదండి. నాలో ఉన్న రోగాలన్నీ కూడా ఏమైపోయినాయి, తొలగిపోయినాయి. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్తూ ఉంటారు. అది ఎలా జరిగిందంటారండి? ఒక మాట ఆలోచన చేత. లాజరు చనిపోయి 4 దినాలు అయిందండి. ఎన్ని దినాలండి? 4 దినాలైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ సమాధి దగ్గరకు వచ్చి శిష్యులతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు కదండి. వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏంటి అంటే, స్తోత్రం, లాజరు బయటకి ఏం పలికాడండి? ఆయన మాట పలికాడు. ఇప్పుడు యేసయ్య మాట ఎప్పుడైతే పలికాడో, చనిపోయిన లాజరు అంటండి ఎన్ని దినాలైందండి చనిపోయి? 4 దినాలైంది. 4 దినాల క్రితం చనిపోయిన లాజరు ఎప్పుడైతే జీవము కలిగిన మాట విన్నాడో, జీవమును ఇచ్చే మాట విన్నాడో, మృతులను సహితము లేపగలిగిన శక్తి కలిగిన మాట విన్నాడో, ఆ మాట చనిపోయిన లాజరులోనికి ఏం తీసుకొచ్చిందండి? జీవాన్ని తీసుకొచ్చింది కదా. అంటే దేవుని మాటకు ఉన్న శక్తి ఏంటి అంటే, మరణ పడకల మీద ఉన్నవారిని సహితం మాత్రమే కాదండి, మరణించిన వారిని సహితం. యాయిరు కుమార్తె మరణించిందండి. విధవరాలు కుమార్తెని చచ్చిపోయింది, పాడి మీద మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని సహితం యేసయ్య ఏం చేశాడండి? బ్రతికించాడు. నేను అంటానండి, ఆ దినాన బ్రతికించిన దేవుడు ఈ దినాన కూడా బ్రతికి ఉన్నాడా? ఆయన సమాధిలో ఉన్నాడండి. చెప్దామమ్మా, మన యేసయ్య బ్రతికే ఉన్నాడంటారా? లేకపోతే చనిపోయి ఇంకా సమాధిలోని ఇజ్రాయేలీలు వచ్చిన వారికి తెలుస్తుంది కదండి, ఖాళీ సమాధిని వారు చూస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. అంటే ఈ దినాన్ని ఆలోచన చేయండి, దేవుని మాట ఏం చేయగలదు అంటే స్వస్థపరచగలదు. ఏం చేయగలదు అంటండి? స్వస్థపరచగలదు. ఇప్పుడు ఆ మాట మనల్ని స్వస్థపరచాలి అంటే మనం ఏ విధమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలో సొలొమోను రాస్తూ ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం, త్వరగా చూద్దామమ్మా. 4వ అధ్యాయం 20 ఇందాక చదివిన మాటే. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, చెవియొగ్గుము, తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఇక్కడ రాయబడిన మాట చివరి మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని మాట అంటండి సర్వ శరీరానికి ఏమిస్తుందంటండి? సర్వ శరీరం అంటే ఏంటండి? నడినెత్తు నుంచి అరిపాదం వరకు దాన్ని మనం ఏమంటామంటే సర్వ శరీరం. ఇప్పుడు దేవుని వాక్యం అంటండి
దేనికి ఆరోగ్యం ఇస్తుందంటండి? సర్వ. ఇది ఒక మాట ఆలోచన చేయండి. మనకి కళ్ళుకు బలహీనత ఉందనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి? ఆప్థమాలజిస్ట్, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ చెవికి, ముక్కుకి, గొంతుకి బలహీనత ఉందనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నామండి? ఈఎన్టీ దగ్గరికి వెళ్తున్నాం. ఊపిరితిత్తులకి బలహీనత ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తున్నామండి? పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. హార్ట్కి బలహీనత వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి, లివర్ బలహీనత వస్తే లివర్ స్పెషలిస్ట్, కిడ్నీస్. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడండి కదా. నడినెత్తు నుంచి అరిపాదం వరకు నరాలకు ఒకడు, ఎముకలకు ఒకరు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. అంటే వారు ఇచ్చే ట్యాబ్లెట్స్ పనిచేస్తాయా పనిచేయవా అంటే అదంతా దైవాధీనం అండి కదండి. కొంతమందికి ఏమో దేవుని దయ వల్ల పనిచేయచ్చు. ఆ వ్యక్తిలో పనిచేసిన ఆ ట్యాబ్లెట్సే అదే జబ్బున్న వేరే వ్యక్తులు అదే విధంగా పనిచేస్తాయి అంటే సేమ్ డాక్టరే ఇచ్చినా కానీ దానికి గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, నడినెత్తు నుంచి అరిపాదము వరకు అణువణువు ప్రతి అవయవాన్ని స్వస్థపరచగలిగింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. నమ్మొచ్చు అంటారా? పాస్టర్ గారు బైబిల్లో అలాగే రాస్తాడండి కదా. ఇక్కడ ఈ మాటలు ఎవరు రాస్తూ ఉన్నారంటే జ్ఞాని అయిన సొలొమోను. అతని వంటి జ్ఞానవంతుడు ఇప్పటి వరకు లేడు, ఇక ముందు కూడా అంత జ్ఞానము కలిగిన సొలొమోను భూ సంబంధమైన జ్ఞానముతో రాసిన మాట కాదండి, దేవుని అడిగి పొందుకున్న పరసంబంధమైన పరలోక జ్ఞానముతో రాసిన మాట కదా. సొలొమోను ఏమడిగాడు? సొలొమోనా నీకు ఏం కావాలయ్యా అని దేవుడు అడిగితే సొలొమోను ఏమన్నాడు? ఇన్ని లక్షల మందిని పరిపాలించాలి అంటే అయ్యా నాకు నీ జ్ఞానము కావాలి. దేవుడు ఏమిచ్చాడు అంటే పరసంబంధమైన జ్ఞానం ఇచ్చాడు. ఈ సామెతలన్నీ కూడా భూ సంబంధమైన జ్ఞానముతో రాసిన సామెతలు కాదు. మరి దేంతో రాశారు అంటే పరసంబంధమైన దైవికమైన పరలోక జ్ఞానముతో రాసిన మాటలు. ఆ పరలోక జ్ఞానముతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సొలొమోను రాసిన మాట ఏంటి అంటే దేవుని వాక్యం అనేటువంటిది సర్వ శరీరానికి ఏమిస్తుందంటండి? ఆరోగ్యం ఇస్తుంది. నేను అందుకే మీకు ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేశాను. మరొకసారి సమయం బట్టి జ్ఞాపకం చేసి ముందుకెళ్తా. డెరిక్ ప్రిన్స్ అనే ఒక దైవజనుడు, బైబిల్ టీచర్ అండి. ఆయన చాలా బుక్స్ రాశాడు, చాలా బుక్స్ దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు బుక్ స్టాల్కి వెళ్తే అవకాశం ఉంటే కొనుక్కొని చదవండి, బాగుంటాయి. ఆయన రాస్తూ ఈ వచనాల గురించి ఒక మాటను రాసుకుంటూ వచ్చాడండి. ఆయన మిలిటరీలో పనిచేసేవాడండి. ఆయన బ్రిటిష్ దేశస్థుడు. మిలిటరీలో పనిచేస్తూ ఉన్నప్పుడు 1920-30 ఆ సందర్భాల్లో ఆ బ్రిటిష్ దేశం నుండి ఆఫ్రికా దేశానికి, మిలిటరీ కదండి, అక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ డ్యూటీ చేశారంటండి. ఆ ఎండకి ఆయనకి ఎగ్జిమా అనే చర్మ వ్యాధి వచ్చిందంటండి. ఏమొచ్చిందండి? ఎగ్జిమా అనే చర్మ వ్యాధి వచ్చి సంవత్సరాల తరబడి అనేకమైన మందులు వాడుతూ ఉన్నా ఆ వ్యాధి ఏం కాలేదు అంటే నయం కాలేదంటండి. చాలా హాస్పిటల్స్ తిరిగాడు, ఎక్కడికి వెళ్ళినా నయం కాలేదు. ఇంకా అక్కడ నుంచి మరలా బ్రిటన్ దేశం వచ్చేసాడు. మరలా మిలిటరీ క్యాంపులో తన ఉద్యోగాన్ని కొనసాగించుకుంటున్నాడు. కానీ తనలో ఉన్న ఆ చర్మ వ్యాధి అనేటువంటిది తొలగిపోలేదు. ఆయన క్రైస్తవుడు కదా, ఒకానొక దినాన దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు అంటండి. ఈ మాటలన్నీ ఎవరికి తెలుస్తాయండి? అలాంటివన్నీ చదివే వాళ్ళకే తెలుస్తాయండి. చదవని వాళ్ళకి బైబిల్లో ఏముందో ఏమి కూడా అర్థం కావు. చదువుతూ ఉన్నప్పుడు ఈ 4వ అధ్యాయము ఈ మాటల కాడకు వచ్చే సమయానికి ఆయన ఆగిపోయాడు అంటండి. ఎప్పుడన్నా బైబిల్ చదివేటప్పుడు ఏదైనా మాట మీరు ఉదయానికి తగిలి ఆగారండి? అవన్నీ మాకు అనవసరం పాస్టర్ గారు, మేము బైబిల్ చదువామా లేదా అన్న రీతిలో చదివితే దానివల్ల ఉపయోగము ఉండదండి. అంటే ఇక్కడ ఎప్పుడైతే సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందన్న మాట తగిలిందో ఆయనకు కావాల్సింది ఏంటండి? ఆరోగ్యమే. కాబట్టి ఈ ఆరోగ్యం అనే పదం ఎప్పుడైతే కనిపించిందో వెంటనే అక్కడ ఆగిపోయి ఆయన ఎలా చదువుతున్నాడంటే బైబిల్ గ్రంథంలో ఆరోగ్యం అనే పదాలన్నీ కూడా చదవటం ప్రారంభించాడంటండి. ఈ పదం కాడికి వచ్చేటట్టుగా ఆయన ఆగిపోయాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని వాక్యము సర్వ శరీరమునకు ఏమిస్తుందంటే ఆరోగ్యం ఇస్తుంది. ఎలా ఆరోగ్యం ఇస్తుంది అంటే ఆ పై వచనాల నుంచి మనం చదువుకుంటే కదా, నా కుమారుడా నా మాటను ఆలకించు, నా వాక్యములకి నీ చెవి యొగ్గు, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయొద్దు,
నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీవు దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. కదా, ఈ మాటలను ఆయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు అనిపించింది అంటండి, దీన్ని అంటే దేవుని వాక్యము దేనితో పోల్చాడంటే దేవుడు ఔషధముతో పోల్చాడు అనుకున్నాడు అంటండి. మెడిసిన్ కదండి. ఈ మెడిసిన్, దీన్ని మెడిసిన్గా తీసుకుని ఆయన ఏం చేయడం ప్రారంభించాడు అంటే, మెడిసిన్ ఎప్పుడెప్పుడు వేసుకుంటారండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. డాక్టర్ గారు బ్లడ్ టెస్టులు చేశారు, చెకప్ చేశారు. అయ్యా నీకు ఫలానా బలహీనత ఉంది, నీకు ట్యాబ్లెట్స్ రాస్తున్నాను వాడు అని ఇచ్చేస్తారండి. మరి ఏం చెప్తాడండి? ఎప్పుడెప్పుడు వేసుకోవాలో పైగా అంటాడు, నువ్వు మానకుండా ట్యాబ్లెట్లు వేసుకోవాలంటాడు. నువ్వు మానవా నీ జబ్బు తగ్గదా. నిజమే కదమ్మా. ఇది సేమ్ టు సేమ్ ఇక్కడ దేవుడు కూడా ఒక మెడిసిన్ని అవైలబుల్గా మనకు ఉంచాడు. ఆయన అనుకున్నాడు అంటండి, అంటే ఈ దేవుని వాక్యం అనే మెడిసిన్ నాలో పనిచేసి నా నడినెత్తు నుంచి అరిపాదం వరకు నాకు ఆరోగ్యం ఇవ్వాలి అంటే దీన్ని ఒక మెడిసిన్గా నేను తీసుకోవాలని ఆయన ఆలోచన కలిగిండి. ఆయన ఏం చేశాడంటే, పొద్దున్న టిఫిన్ తర్వాత వాక్యం చదువుకునేవాడు అంటండి, మధ్యాహ్నం భోజనం తర్వాత వాక్యం చదువుకునేవాడంట, నైట్ భోజనం తర్వాత ఏం చదువుకునేవాడండి అంటే భోజనానికి ఈ దేవుని వాక్యాన్ని ఒక ట్యాబ్లెట్ రూపంలో వేసుకోవడం ప్రారంభించాడు. చాలా కొద్ది దినాల్లోనే కొన్ని సంవత్సరాల నుంచి అతను వేధిస్తున్న వ్యాధి క్రమక్రమంగా ఏం చేయబడింది అంటే తగ్గిపోయిందంటే, కొన్ని దినాలకు తన శరీరం మీద ఆ చర్మ వ్యాధి చూద్దామన్నా దాని ఆనవాళ్ళు కూడా లేకుండా దేవుడు ఏం చేశాడంటే తీసేశాడు. ఆయన అనుకున్నాడు అంట, ఇది మందుల వలన జరగలేదు కానీ దేవుని వాక్యము ద్వారా ఆయన తన సాక్ష్యాన్ని, అప్పుడు మనకలాగా టీవీలు లేవు కదండి, అంతా రేడియో ద్వారా తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించాడంటండి. దేవుని వాక్యాన్ని ఔషధముగా మనం తీసుకుంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అని ఈయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక సహోదరుడు కూడా తన బలహీన స్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని ఒక ఔషధములాగా తీసుకోవటం ప్రారంభించాడంట. రెండే దినాల్లోనంటండి. ఎన్ని రోజులు అంటండి? కొన్ని జబ్బులు చాలా త్వరగా తగ్గిపోతాయండి కదా. ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గిపోయే జబ్బులు ఉంటాయి. అలా ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ వ్యక్తి కూడా ఈయనకి ఫోన్ చేసి లేకపోతే ఈయనకి లెటర్ రాసి తన అనుభవాన్ని ఈయనకి తెలియపరచడం జరిగింది. నేను అంటాను, ఆ దినాన్న దేవుడు చేసిన దేవుడు ఈ దినాన్ని కూడా మనకి చెయ్యాలి అంటే, నేను అంటానండి, ఒకసారి ఏమనుకోద్ది అలాగ అడుగుతున్నానని, ఇక్కడ కూర్చున్న వారందరిలో పాస్టర్ గారు నాలో ఏ బలహీనత లేదండి అని ఎవరైనా చెయ్యెత్తగలరా అండి? ఎవరు కూడా ఎత్తలేరు కదా. అంటే మనలో శారీరక పరంగా ఏదో ఒక బలహీనత ఉంది. కానీ ఇక్కడ దైవలేఖనం చెప్తున్న మాట ఏంటి అంటే, ఇటువంటి బలహీన స్థితిలో మనం ఉంటామనే దేవుడు మనకేమిచ్చాడు అంటే ఔషధం ఇచ్చాడు. దేవుడు మనకేమిచ్చాడు అంటే మెడిసిన్ ఇచ్చాడు. ఏంటి అండి ఆ మెడిసిన్? ఆ మెడిసిన్ మరేదో కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే ఈ లోక సంబంధంగా ట్యాబ్లెట్ చేయలేందు చేస్తుందండి. అలాగని ట్యాబ్లెట్స్ మానేమని నేను చెప్పట్లేదండి. మరలా మీరు ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ మానేస్తారేమో అని మరలా కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే స్వస్థత ఇస్తుంది. అలాగని ట్యాబ్లెట్లు వేసుకుంటే దేవుని వాక్యం స్వస్థపరచదా పాస్టర్ గారు అంటే అది కూడా కరెక్ట్ కదండి. కాబట్టి దేవుని వాక్యము మనకి స్వస్థత కలిగించాలి అంటే, దేవుని వాక్యము మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే దేవుడు కూడా 4 పనులు చేయమన్నాడండి. ఏం చేయమన్నాడండి? 4 పనులు చేయమన్నాడు. ఏంటి ఆ 4 పనులు అంటే అక్కడ రాశాడు కదా. మొట్టమొదటిది, నా కుమారుడా నా మాటలను ఆలకించు. రెండవది, నా మాటలకు చెవియొగ్గు. మూడవది, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోవద్దు. నాలుగవది, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. ఒకసారి చెప్తారండి. మొట్టమొదటిది, దేవుని మాటను మనం ఏం చేయాలంటండి? ఆలకించాలి. రెండవ మాట, దేవుని మాటకు మనం ఏం చేయాలంటండి? చెవి యొగ్గాలి. మూడవది, దేవుని మాటను మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి. నాలుగవది, దేవుని మాటను మన హృదయమందు భద్రం చేసుకోవాలి. ఇలా గనక మనం చేస్తే, నేను అక్కడ ధైర్యంగా దేవుని సేవకుడిగా చెప్తున్నానండి, ఈ విధంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము నిర్మించుకోగలిగితే మన శరీరంలో ఎటువంటి బలహీనత ఉన్నా
దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటినీ కూడా ఎవడో అన్యుడైన సేనాధిపతి వచ్చి సిరియా దేశం నుండి ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా నన్ను స్వస్థపరిచే అని అడిగిన బదుగు నువ్వు యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగయ్యా అంటే వెళ్ళి మునుగితే ఎలా అయిపోయిందండి అతని చర్మం? బైబిల్ అంటుంది పసి పిల్లవాని కుష్టి వ్యాధిని దేవుడు ఏం చేశాడండి? పసి పిల్లవాని దేహంలో మార్చేశాడు. ఎవడండి ఆయన? దేవుని ఎరగనటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుడు అంటే ఎవడో తెలుసు, దేవుడిని అంగీకరించాం, ఆయన మందిరానికి వస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనకి దేవుడు ఆరోగ్యం ఇవ్వడా అండి? చెప్పండి అమ్మా, ఇస్తాడా ఇవ్వడా? నేను మీకు క్వశ్చన్ అడగడం మర్చిపోయానండి. దేవుడు స్వస్థపరచగలరా అండి? స్వస్థత చేయగలరంటారా? చేయగలిగిన దేవుడు. కాబట్టి చిన్న క్లుప్తంగానే నేను చెప్పేసి ముగించేస్తాను. 4 విషయాలు మనం చేయాలి. మొట్టమొదటిది ఏం చేయాలంటండి? దేవుని మాటను ఆలకించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఏకాగ్రతతో ఆ మాటను మనం ఏం చెయ్యాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే అంటే దేవుని మాట మీద మనం ఏం చేయాలి అంటే పరిపూర్ణమైన, లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడండి? దేవుడు తన సేవకుడిని నిలవబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాటకు మనము గౌరవించి ఆ మాటను మనము శ్రద్ధతో ఏకాగ్రతతో మనము దేవుని మాటను ఏం చేయాలి అంటే ఆలకించాలి. ఏం చేయాలంటండి? నా మాట నువ్వు. కానీ ఈ దినాన క్రైస్తవ సంఘము ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుందండి. దేంతో బాధపడుతుందంటండి? భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది. ఏంటి ఆ వ్యాధి అంటే వాక్యమును ఆలకించలేని వ్యాధి. ఏం వ్యాధి అంటండి అది? వాక్యమును. ఇప్పుడు చాలాసార్లు మీ కుటుంబాల్లో కూడా జరిగి ఉంటాయి, నేను చెప్తున్నాను చూడండి. మన పిల్లలకి హోంవర్క్ ఇస్తారండి. పిల్లలు ఏం చేస్తారంటే టీవీ పెట్టుకుంటారు. టీవీ చూస్తూ ఇక్కడ ఏం చేస్తూ ఉంటారండి? చాలామంది, నేను కూడా చదువుకుంటప్పుడు అలాగే చదువుకున్నాను. నాకు పక్కన టీవీ ఆడుతూ ఉండేది. నేను ఇక్కడ అంటే ఇక్కడ దృష్టి దేని మీద ఉంటుందండి? టీవీ మీద ఉంటుంది. సగం దృష్టి అక్కడ ఉంటుంది, సగం దృష్టి. అప్పుడు దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత కూడా ఈ విధముగా దృష్టి మళ్ళించకపోతే, ఈ విధముగా వినే విషయంలో మనము కొంచెము మన దృష్టిని మళ్ళించితే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయలేమండి? ఆలకించలేము. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము ఆలకించకపోతే, మరలా చెప్తున్నాను, దేవుని వాక్యమును ఆలకించే అనుభవములో మనము లేకపోతే దైవికమైన స్వస్థత అనేటువంటి దాన్ని మనం ఏం చేయలేము అని బైబిల్ చెప్తుంది. అంటే పొందుకోలేము. ఫస్ట్ స్టెప్ అంటది. స్వస్థత పొందుకోవాలి అంటే, ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, దీవెన పొందుకోవాలి అంటే, దేవుని కృప మనలను మన కుటుంబాలను వెంబడించాలి అంటే దేవుడు చెప్తున్న మొట్టమొదటి గేట్ ఏంటి అంటే దేవుని మాటను ఆలకించటం. ఏం చేయాలంటండి? దేవుని మాటను. బైబిల్ అంతట్లో దేవుని నుండి పొందుకోవటానికి ప్రధాన మార్గం ఏంటంటే వినటం. ఒకసారి చదువుదాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము. త్వరగా ఒక మాట, 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. సరిపోతుందమ్మా. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం చివరికి వచ్చేమా, మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకో. 2 మాటలు మాట్లాడాడండి. మొట్టమొదటిది ఏమి వినుచున్నారో. ఇక్కడ లూకాసు వార్తలు ఏం మాట్లాడండి? ఎలాగు వినుచున్నారో. ఒకసారి 2 కంబైన్ చేద్దామా? ఏమి వినుచున్నారో, ఎలాగూ ఈ 2 విషయంలో మనం ఎలా ఉండాలంటండి? జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు మరలా? ఒకసారి మీరు అందరూ చెప్తారమ్మా. ఏమి వినుచున్నామో దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఎలా వినుచున్నామో. ఏమి వినాలండి? చెప్పండమ్మా. అసలు క్రైస్తవులుగా మనం ఏమి వినాలి? ఏమి వింటే మనకు ఆశీర్వాదకరం?
లోక సంబంధమైన మాటలు వింటే ఆశీర్వాదమా, వారి గురించి వీరి గురించి చెప్పుకుంటూ ఉంటే వారి పక్కన కూర్చుని ఆ మాటలు వినటం ఆశీర్వాదమా, టీవీల్లో సెల్ ఫోన్స్లో రకరకాల లోక సంబంధమైన సంభాషణలు వస్తూ ఉన్నప్పుడు అవి వినమని చెప్తున్నాడా? దేవుడు ఏమి వినే వాటి విషయంలో జాగ్రత్త. ఏమి వినాలి, ఏమి వింటే మనకు ఆశీర్వాదం? దేవుని మాట. మరొకటి అంటున్నాడు, ఏమి వింటున్నారో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, ఎలా వినాలండి దేవుని వాక్యాన్ని? ఎలా వింటే మనకు ఆశీర్వాదం అండి? చెప్పండి, పర్వాలేదు. ఇందాక నేను ఆల్రెడీ చదివించాను కదా. శ్రద్ధగా, ఏకాగ్రతతో, దేవుడే మన మధ్య వచ్చి మాట్లాడుతూ ఉన్నాడన్న ఉద్దేశముతో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటండి? వినాలి. అంటే ఈ దైవికమైన కార్యము మన జీవితాలలో మనం అనుభవించాలి అంటే ఈ ఫస్ట్ స్టెప్లోనే మనం పడిపోతే ఇంకా ముందుకు ఎలాగెళ్ళగలమండి? వినే అనుభవమే మనకు లేకపోతే ఎలా చెవియొగ్గగలం? ఎలా చెవియొగ్గే అనుభవం మనకు లేకపోతే ఎలా కళ్ళ ముందుకు తెచ్చుకోగలం? కళ్ళ ముందుకు తెచ్చుకునే అనుభవం లేకపోతే ఎలా మన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోగలం? ఎలాగా ఆ దైవికమైన కార్యాన్ని మనం అనుభవించగలం కదా? అందుకే ఫస్టే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలను మనము వినాలి. ఎందుకు అంటే ఈ మాటలు మాత్రమే, దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేదేంటి? నీ వాక్యం. అంటే నెమ్మదినిచ్చే వాక్యాన్ని మనం వినాలి. మనల్ని బాగుపరిచే వాక్యాన్ని మనం వినాలి. మన జీవితాలను చాలా మాట్లాడుతూ, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు 119వ కీర్తన అండి. చాలామంది ఇది నేను మొన్న ఈ మధ్యనే చాలా రీసెంట్గా విన్నాను. 119వ కీర్తన అంతా కూడా కంటత పెట్టేసింది నాకు అమ్మాయి. నిజంగా ఎంత ఆనందం అనిపించిందో నాకు కదమ్మా. ఇది మనం కూడా ఆ విధంగా దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయగలిగితే 176 వచనాలు ఉంటాయి కదండి. మనకు 3-4 వచనాలు గుర్తుపెట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. 176 వచనాలు కంఠస్థం చేసింది అంటే సామాన్యమైన విషయం అండి కాదు. ఈ 119వ కీర్తన మొదటి వచనం నుంచి 176వ వచనం వరకు దేని గురించి రాయబడింది అంటే దేవుని వాక్యం యొక్క శ్రేష్టత గురించి. కాబట్టి ఈ దినాన్ని మనము దేన్ని వినాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే వినటము ద్వారా మాత్రమే మనం ఆశీర్వాదాన్ని అనుభవించగలం. వినటం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని పొందుకోగలం. వినటం విషయంలోనే మనం పడిపోతే ఇంకా మనము ముందు అనుభవాల్లోనికి మనం వెళ్ళలేం. ఒకసారి చదువుదాం చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు అంటున్నాడు, నేనే డాక్టర్ని. ఎవడంటండి ఆయన? మన దేవుడు ఎవరంటండి? డాక్టర్. ఏం డాక్టర్ అండి ఆయన? ఎండియా, ఎంఎస్ అండి? ఎంబీబీఎస్ఆ? ఏం డాక్టర్ అంటే అందుకే చెప్పానండి, ప్రతి అవయవాన్ని ప్రతి దాంట్లోనూ స్పెషలిస్ట్ ఆయననండి. ఎందుకంటే ప్రతి అవయవాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి. ఇది వీళ్ళు ఏం చేయగలరంటే అవయవాలను బాగు చేయగలరు. కానీ మన దేవుడు ఎవరంటే అవయవాలను సృష్టించగలిగిన దేవుడు. వీళ్ళకి పరీక్ష చేసి మొక్క తీసి పంపుతారండి, బయాప్సీ చేసి పంపుతారు. కానీ మన దేవుడు ఎలా స్కాన్ చేసి చూసి చెప్పేస్తాడు నీలో నాలో ఏముందో. అంత గొప్ప డాక్టర్ అండి. ఎవరండి ఆయన? డాక్టర్ యేసయ్య. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏం చేస్తాను అంటే స్వస్థపరుస్తాను. నేను నీకేమిస్తానంటున్నాడండి? ఆరోగ్యం ఇస్తాను, నీకున్న బలహీనతలన్నీ నేను తీసేస్తాను. కానీ నేను అలా చెయ్యాలి అంటే, నేను నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని నీకు ఇవ్వాలి అంటే, నీ కాళ్ళను నేను బలపరచాలి అంటే, నీ గుండెని నేను బలపరచాలి అంటే, నీ ఊపిరితిత్తులు నేను బలపరచాలి అంటే, నీ బ్రెయిన్ను నేను బలపరచాలంటే, నీ బ్రెయిన్స్లో ఉన్న ఆటంకాలను అన్నీ నేను తీసేయాలి అంటే
నువ్వు ఒకటి చెయ్యి అంటున్నాడండి. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా. ఏం చేయమంటున్నాడు చూడండి, అక్కడ వస్తున్న మాట ఏంటి అంటే, నువ్వు నా మాటను మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా, ఏమంటున్నాడంటండి, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. దేనికైనా స్వస్థత పొందుకోవాలి అంటే మొట్టమొదట మనం వేయవలసిన అడుగేంటి అంటేనంటండి, దేవుని వాక్యాన్ని వినాలి. చెప్తాము ఒకసారి మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, దేవుని వాక్యం వినండి అని చెప్పండి అమ్మా. పర్వాలేదు, సిగ్గుపడకండి అమ్మా, ఎవరు ఏం సిగ్గుపడొద్దు. కానీ ఒక మాట చెప్తాం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనము వినాలి. మనకి ఎన్ని చెవులు ఇచ్చాడండి దేవుడు? ఇప్పుడు వాక్యాన్ని వినేటప్పుడు 2 చెవులతోనే వినాలా, ఒక్క చెవితోనే వినాలండి? కానీ ఇదేనా మన క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, ఎలా ఉన్నారండి చెప్పండి అమ్మా, అది మీకు తెలిసిన విషయాలే కదా. ఒక చెవితో వింటున్నారు, వేరే చెవితో వదిలేస్తారు. లేకపోతే ఒక చెవితో దేవుని వాక్యం వింటున్నారు, రెండవ చెవితో లోక సంబంధమైనవి అంటే దేవుని వాక్యం ఎలా వినాలని దేవుడు చెప్పాడు? శ్రద్ధగా వినటం అంటే ఏంటండి? ఇంకా దృష్టి అంతా కూడా దేవుని వాక్యము మీదే కేంద్రీకరించాలి. నేను ఒకటి అంటున్నానండి, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుడిగా నన్ను నిలవబెట్టి నన్ను మరుగుపరిచి. ఇప్పుడు మనం ఎలా వినాలంటే, శ్రద్ధగా దేవుని వాక్యం వినేటప్పుడు పక్కన ఏం జరుగుతుందో పక్కన చూస్తామండి, వెనకాల ఏం జరుగుతుందో అంటే ఇంకా ప్రపంచం ఏమైపోతుందో మనకు అనవసరం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట నేను వింటే నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకా నాకు పక్కవానితో నాకు సంబంధమే. నీకు బలహీనతతో నువ్వు బాధపడతావా, పక్కోడు బాధపడతాడండి? నీకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ నువ్వు వేసుకుంటావా, నీకు బదులు పక్కోడు వేసుకుంటాడా? చెప్పండి అమ్మా. అంటే మన బాధ మనమే. ఇప్పుడు మన బాధను తీసివేయగలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే పక్కోడిని గురించి ఏమనుకుంటే నీకెందుకు? పక్కోడు వాక్యం వింటే నీకెందుకు? వినకపోతే నీకెందుకు? పక్కోళ్ళు పడుకుంటే మనకెందుకు? మెలుకుంటే మనకెందుకు? మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలండి? రెండవది, వాక్యం మనం వినేటప్పుడు బెరయా సంఘస్థులాగా బైబిల్ మనం ముందేసి కూర్చోవాలండి. వాక్యాన్ని మనం ఏం చేయాలండి? పరిశీలన చేయ. ఇప్పుడు నేను బోధిస్తున్నాను కదా, నేను బోధిస్తున్నప్పుడు కూడా పాస్టర్ గారు చెప్తుంది కరెక్టా కాదా, పాస్టర్ గారు ఏమైనా ఎక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చి కొత్త ఏమన్నా మాకు చెప్పేస్తున్నాడా అని ఏం చేయాలంటే వాక్యాన్ని పరిశీలించాలి కదా. అంటే ఆ విధమైన ఈ అనుభవాలను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతిదీ చూస్తాడండి. మరలా చెప్తున్నాను, దేవుడు మన మధ్య ఏం చేస్తున్నాడంటే సంచారం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ఆయన కనుదృష్టి ఉంది కదా. అందుకే జ్ఞాపకం చేస్తాను, ఇది నన్ను దేవుని వాక్యానికి మనం ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాను. రెండవది ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, స్వస్థపరిచే దేవుడు ఆయనేనంట, ఆయనే డాక్టర్ అంటండి. ఆ డాక్టర్ గారు మనల్ని స్వస్థపరచాలి అంటే మనం ఏం చేయాలంటండి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు వాక్యం వినటం వల్ల ఏం కలుగుతుందండి? ఎందుకు వినమంటున్నాడండి దేవుడు? ఎందుకు శ్రద్ధగా ఆలకించమంటున్నాడు అంటే, వినుట వలన ఏం కలుగుతుందంటండి? విశ్వాసము కలుగుతుంది. ఇది మన జీవితాల్లో కార్యాలు జరగటానికి మూలం ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఏమీ జరగదండి. విశ్వాసం లేకపోతే బైబిల్ అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట. అసలు దేవునికి ఇష్టలుగానే మనం ఉండం. ఎలా విశ్వాసులుగా ఎలా మారుతామండి? వింటే మారుతామండి. ఏం వింటే మారుతామండి? చాలా క్లియర్గా చెప్తాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుణ్ణి గూర్చిన మాట వలన. అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎలా వింటే విశ్వాసం కలుగుతుందండి? శ్రద్ధగా, ఆసక్తితో, ఏకాగ్రతతో. పక్క ప్రపంచాన్ని మనం ఏమైపోవాలండి? మరిచిపోవాలి. అందుకే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడైనా మనము దేవుని వాక్యం చదివేటప్పుడు కూడా ఒక ఏకాంతమైన స్థలాన్ని మనం చూస్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళేవాడంటే, తెల్లవారక మునుపే ఏకాంతంగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడు అంటండి? కొండ మీదకి వెళ్ళి. ఎందుకు అంటే దేవునితో గడపటానికి, దేవుని నుండి సందేశాన్ని పొందుకోవడానికి. మనం కూడా బైబిల్ ఇచ్చుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలండి? కానీ మనం బైబిల్ ఎక్కడ చదువుతామంటే, ఎక్కడ టీవీ పెట్టుకుంటారో మన వాళ్ళు ఆ ప్రక్క
ఏమనుకోద్దమ్మా, ఆ ప్రక్కన కూర్చుని మనం చదువుతాం. ఎక్కడ బైబిల్ చదువుతామంటే నలుగురు ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటారో, నేను అంతమంది స్వరములో దేవుని స్వరాన్ని మనం వినగలమా అండి? దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడుతున్న మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. వినాలి. ఏం చేయాలంటే వినాలి. ఫస్ట్ అన్నాడు, నా మాటలను నీవు ఆలకించిన ఎడల. నేను ముగిస్తూ ఉన్నా, సమయం అయిపోయిందండి. మరలా వచ్చే వారం మనం చూసుకుందాం. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, స్వస్థపరచాలన్నా, దైవికమైన కృపచేత మనల్ని నింపి ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించాలన్నా మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే వినాలి. ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. దేన్ని వినాలి అంటే దేవుని స్వరాన్ని మనము వినాలి. అటు రీతిగా దేవుని స్వరాన్ని వినేవారుగా మనం ఉందాం. దానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ముగించేస్తున్నానని ఏమనుకోద్దాము, ఆల్రెడీ సమయం 11 అయిపోయింది. కాబట్టి దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం దీన్ని మనం కొనసాగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, నీ మాటలను మేము ఆలకించి, నీ వాక్యమునకు మేము చెవి యొగ్గి, నీ మాటలను మా కన్నుల ఎదుట ఉంచుకొని మా హృదయమందు వాటిని మేము భద్రం చేసుకుంటే సర్వ శరీరమునకు జీవమును ఆరోగ్యమును కలుగునని నువ్వు సెలవు ఇచ్చారు. అయ్యా, నువ్వు ఇచ్చిన వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఇది నన్ను మొదటి మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీ వాక్యమును మేము వినాలని మీరు మాతో మాట్లాడారు. ఏమి వింటూ ఉన్నామో, ఎలా వింటూ ఉన్నామో అన్న విషయాలలో మేము జాగ్రత్తగా ఉండాలని మీరు మాకు సెలవు ఇచ్చారు. అవును తండ్రి, మీ వాక్యమును వినే విషయంలో మేము శ్రద్ధగా వినాలని, ఏకాగ్రతతో వినాలని మీరు మాతో మాట్లాడారు. వాక్యమును విన్న మేము తండ్రి వినే విషయంలో మమ్మల్ని మేము సరిచేసుకుని సరిదిద్దుకుని తండ్రి మీ వాక్యముతో మమ్మల్ని మేము అంటగట్టుకొని మీ దైవికమైన దీవెనలు పొందే కృప వాక్యమున మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు చక్కని రీతిలో దైవ సందేశాన్ని మనకు అందించారు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యముతో మనం అంటగట్టబడి ఉండాలి. మరి ఇంత చక్కని సందేశాన్ని అందించిన దేవుని దాసులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో కానుకలు ఎత్తబడతాయి. రోజా వచ్చి కానుకల నిమిత్తము ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించవలసిందిగా బిడ్డకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ప్రజలు అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. అవధులు లేని ప్రేమ, అవనికి దిగి వచ్చిన ప్రేమ. అవధులు లేని ప్రేమ, అవనికి దిగి వచ్చిన ప్రేమ. అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ, నరావతారిగా అవతరించెను. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ,
మధురమైన చక్కని ప్రత్యేక గీతాన్ని ఆలపించిన రోజాకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఎత్తబడిన కానుకల నిమిత్తము మోక ఆనని గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత కాలమంతా నీ కృపణ హస్తాలతో కాచి దాచి కాపాడి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నీ సన్నిధిలో నిలిచి నాయన నీ నామాన్ని కనపరిచే కృపను ధన్యతను భాగ్యాన్ని ఇచ్చినందుకే నీకే వందనాలు స్తోత్రాలు. నాయన ఈ సమయంలో నీ చేసిన వేళను బట్టి నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలో వారి గుప్పులు విప్పి ఇచ్చిన కానుకలను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించిన ఆశీర్వదించండి నాయన. వారికి 6 అంతలు 100 అంతలుగా ప్రతిఫలనాలు గురించి ఇవ్వడానికి వందనాలు స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఉద్యోగాల నుండి వారికి ఇచ్చిన నాయన మరి పాడి పంటలు సమస్త విషయాల్లో నీ తోడు నీ కాపుదల నాయన బిడ్డలను వర్ధల చేసి నీకు సాక్షులుగా నిలబెట్టుకోండి. ఇంకా నువ్వు నాయన నీ పని నిమిత్తం ఇంకా ధారాళంగా ఇవ్వగల మనస్సును ఆధికారమైన జీవితాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మరి ఇచ్చిన కానుకలు నీ పని నిమిత్తం వాడబడడానికి నువ్వు చూపించండి నాయన. కమిటీకి మంచి జ్ఞానాన్ని వివేకం తెలివిని దయచేయండి. వాటిని నాయన చక్కగా సంఘ విషయాల్లో వినియోగించే కృపను దాన్ని బాగా అనుగ్రహించండి. అలాగే నీ దాసుల ద్వారా నాయన సంఘాన్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దిన వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాను తండ్రి. నీ వాక్యాన్ని శ్రద్ధ కలిగి విని నాయన నీ విశ్వాసం సహాయపోయే కృపను దాని వాక్యాన్ని అనుగ్రహించి నీ నామాన్ని మహింపొచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అననయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవుని సేవకుని ప్రేమించి తీసుకొచ్చిన బియ్యం తీసుకొచ్చిన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన కాలమంతా ఆయన రెక్కల చాటును కాపాడి మరి ఒక గొప్ప దినాన్ని మనకు అందరికి ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా 3 రోజులు సభలు చాలా ఘనంగా జరిగాయని మనం చెప్పుకోవాలి. అసలు మనం ఊహించని రీతిలో దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిపించాడు. ఇకపోతే ఈ సభల విషయంలో మన వారందరూ ఎంతో సహకరించారు. యవనస్తులేమి, తర్వాత స్త్రీలు ముఖ్యంగా రాజకుమారి కాయగూరలు కోయడానికి ఫస్ట్ వచ్చేసేది. రాజకుమారి అనేది గోనమండ, వీళ్ళిద్దరూ వచ్చి కూర్చునేవారు. అలాగే రావాలి. అలాగే వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి పని చేయాలి, వంకాయలు ఎవరు కోయాలి, మిరపకాయలు ఎవరు కోయాలి అనేది తెలుస్తుంది. ఎవరు రాకుండానే మా ఇంటి దగ్గర ఉండి మాకు పని చెప్పలేదండి, మేము ఏం చెప్తాం చెప్పండి. అలాగే వచ్చి ఉండాలి. అది మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు టైము తీసుకుని వచ్చారని అర్థం. రానోళ్ళ గురించి ఫోన్ చేసామనుకోండి, అన్న నేను మల్కీపురాన్ని ఉన్నాను, లేకపోతే ఇంకో చోట ఉన్నానని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చారంటే ఈ సంఘం సంబంధించిన పని చేయడానికి వచ్చారని మేము అర్థం చేసుకుంటాం. అలాగా నెక్స్ట్ టైం అలా కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి పనులు చెప్పాలనేది పెద్దలు నిర్ణయించి చెప్తారు. అది ముఖ్యమైన విషయం. ఇకపోతే ఈ మీటింగుల విషయంలో మనకు ధన రూపంలో అయితే మేము చాలా భయపడ్డాము. ఈ కార్యక్రమం సభలు అంటే చాలా లక్షలతో కూడిన పని. ఇది మనం చేయగలుగుతామా ఏంటి పాస్టర్ గారు, మాకు పెద్ద రిస్క్ని పెట్టారు అని నేను కంగారు పడుతూ ఉండేవాడిని. ఇతరులకైతే ఏ విధంగా ఆలోచనలు తెలియదు, కానీ
ఇది ఎలాగ చేయాలనేది నాకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత నేను ఫస్ట్ అనిల్‌కి ఫోన్ చేశాను. ఇలాగ అంటున్నారు పాస్టర్ గారు ఏంటి ఇలాగని. అప్పుడు అనిల్ అన్నాడు, సర్లే చేద్దాము, కానీ మీరు చిన్న చిన్న మీటింగులు మరలా మీరు పెట్టొద్దు, సంవత్సరానికి ఒకటే పెట్టి దాన్ని మనం ఘనంగా చేసుకుందాము అన్నాడు. అలాగే శేఖర్ని కూడా వాళ్ళని కూడా అడిగినప్పుడు అలాగే అన్నారు. రాజేష్ కూడా అలాగే అన్నాడు. ఇది మాత్రం మనం ఘనంగా చేస్తాము, మీరేమి కంగారు పడొద్దు అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా రాజేష్ కమ్యూనికేట్ చేయటం ద్వారా ఏంటంటే ప్రతి వాళ్ళని ప్రోత్సహించేవాడు. యాక్చువల్లీ మన చందాలు మన దగ్గరికి రాలేదు, వాళ్ళు రాజేష్తో కాంటాక్ట్ చేసి మేము ఇంత ఇస్తాం అని వాళ్ళు చెబుతూ ఉండేవారు. కాబట్టి అది మనకి చాలా సహకరించాడు రాజేష్. ఆ బిడ్డ విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను మరలా మనం ఇచ్చిన లిస్టు మీటింగ్లో చదివాం, కానీ అది అందరూ వినకపోవచ్చు. కానీ నా పేపర్ ఇలా చిరిగిపోయింది చదివి, అయినప్పటికీ నేను చదివి మరలా ఒకసారి వినిపిస్తాను. దాయం సుజాత ఫస్ట్ టైం ఆవిడ 20,000 ప్రపోజల్లో పెట్టడంతో చాలామంది ముందుకు వచ్చారు. అలాగే నల్లి సుజ మా అమ్మాయి 15,000 రూపాయలు దేవునికి ఇచ్చింది. అలాగే పుష్పరత్న గారి కుటుంబానికి కూడా వాళ్ళు ప్రోత్సహించారు. ప్రేమ్ అనేవాడు తప్పకుండా చేయండి పెదనైనా కదా మీరు బాబాయ్ మళ్ళీ వాళ్ళందరూ ప్రోత్సహించారు. ఇకపోతే పుష్పరత్న గారి కుటుంబం నుంచి 10,000. అలాగే జాన్ విక్టర్, నేను ఇక్కడ రాసుకున్నది జాన్ విక్టరే, కానీ అక్కడ జాన్ మాస్టర్ అని చదవని అంటున్నారు. అది ఎలా జరిగిందో తెలియదు, కానీ జాన్ విక్టర్ గారి ఫ్యామిలీ వాళ్ళు 30,000 రూపాయలు దేవుని కానుకగా ఇచ్చారు. అలాగే బొంగ మాధారావు గారు కుటుంబం నుంచి రాజేష్ చికెన్ సప్లై చేశాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారి పేరున ఇవ్వటం జరిగింది. అలాగే మళ్ళా రమేష్ వాళ్ళ అమ్మగారి పేరున మళ్ళా నేను ఇస్తున్నాను అనే చాలామంది అలాగే వాళ్ళ పితరులు జ్ఞాపకం చేసుకునేలాగిన ఈ చందాలు ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. చాలా సంతోషము. వాళ్ళ పెద్దవాళ్ళని పేర్ల మీద వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఈ కానుకలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. ఇకపోతే మాధవరావు గారి కుటుంబం నుంచి చికెను, అలాగే బుజ్జి చొప్పల బుజ్జి రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే లీసి 3,000 రూపాయలు ఇచ్చింది. అలాగే పెదరాజు గారు 5,000 రూపాయలు కానుక ఇచ్చాడు. పెదరాజు కూడా చాలా శ్రమపడి నాతోటి కూడా పాటు తిరగడం, నాతోటితో పాటు తిరిగాడు, అతనితో నేను తిరిగానో తెలియదు, కానీ మొత్తం ఇద్దరం కలిసి కార్యక్రమాన్ని చక్కబెట్టడం జరిగింది. అలాగే దినేష్ 2,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే అశోక్ అమ్మాజీ వారి అబ్బాయి 5,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చాడు. అలాగే జాన్సన్ చింటూ వాళ్ళు కుటుంబాన్ని బట్టి 10,000 రూపాయలు వారు దేవుని కానుక ఇచ్చారు. అలాగే రత్నకుమార్ రత్నకుమార్ అంటే అంతగా తెలియదు, నక్క అంటేనే తెలుస్తుంది కాబట్టి 2,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అలాగే జ్యోతి ఎర్సరాజు గారి అమ్మాయి 10,000 రూపాయలు కానుక ఇచ్చింది. అలాగే సుందర్ కుమార్ ఎర్సరాజు గారి అబ్బాయి 5,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అలాగే చింతామణి గారి జ్ఞాపకార్థంగా వాళ్ళు రెడ్డి 3 బ్యాగులు రైస్ ఇవ్వటం కాకుండా ఈ మీటింగ్ విషయంలో, వంటల విషయంలో, అక్కడ క్లీనింగ్ విషయంలో చాలా శ్రమపడి అతను ఆ కార్యక్రమం అంతటిలో ఉండడం జరిగింది. అలాగే తులసిరావు గారు కుటుంబం నుంచి వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇదే వాళ్ళు ఇవ్వడం జరిగింది. తులసిరావు గారు జానకమ్మ గారి పేరు మీద వాళ్ళ పిల్లలు 10,000 రూపాయలు కదా, 10,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. వారి కుటుంబం బట్టి మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే సుధీర్ 15,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు.
ఆ, ఆ రోజు మేము మలికిపురం ఉండగా ఫోన్ చేశాడు సుధీర్. ఇలాగా నేను ఆ, ఎలా జరుగుతుంది ఏంటి, ఎంతవరకు వచ్చి కార్యక్రమాలు వచ్చాయి అని చెబుతూ ఇలాగ నేను 15,000 రూపాయలు నా పేరును రాయండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, మరి నేను మీటింగ్కి వస్తున్నాను అన్నాడు. ఇదేంట్రా బాబు అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఏదైనా ఒకటి వారి కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని దేవుడు దీవించేలాగిన మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. అలాగే బి దయామణి అంటే జీవరత్న గారు పేరు మీదుగా 5,000 రూపాయలు దేవుని కానుకగా ఇచ్చారు. అలాగే దయామణి గారి అమ్మాయి వినిత వాళ్ళు 2,000 రూపాయలు దేవుని కానుకగా ఇవ్వడం జరిగింది. అలాగే జి నవరత్న గారు, గోనమడి నవరత్న గారు 2,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అలాగే మోకా చిరంజీవి గారు 1,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అలాగే అదే బి సంతోషం గారు, అదే ముందే చెప్పాను కదా, 10,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. ముందైతే 5,000 రూపాయలే దేవుని కానుక ఇవ్వమని చెప్పాడు రమేష్. మళ్ళా అతనికి మరి ఏం ఉద్రేకం వచ్చిందో మాట్లాడుతూ మళ్ళా ఫోన్ చేసి, నాన్న ఇంకొక 5,000 నేను పంపుతున్నాను, 10,000 రాయండి అన్నాడు. అలాగే ఎంతో ఉత్సాహంతో అందరూ ఒకరినొకరు పోటాపోటీగా ఈ చందాలు ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డను బట్టి కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాను. అలాగే కాలిపి శైలజ పెద్దల్లి 5,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం కూడా కాకుండా మళ్ళా నాకు ఫోన్ చేసి చాలా మంచిగా జరిపించినానా అని చెప్పడం జరిగింది. ఆ బిడ్డ విషయమై కూడా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే బొత్తిల దీప్తి జార్జి గారు అమ్మాయి వాళ్ళు కూడా 5,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. వారి కుటుంబాన్ని బట్టి కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే బి మోజేస్ అంటే తెలుసు కదా, అందరూ సంపదరావు గారు అబ్బాయి 5,000 రూపాయలు కానుక ఇచ్చాడు. అతను మన సంఘస్థుడు కాకపోయినప్పటికీ మన సంఘాన్ని ప్రోత్సహిస్తూ 5,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. అలాగే సోమన్ రాజు గారు కూడా మన సంఘం కాదు అయినప్పటికీ 3,000 రూపాయలు దేవుని కానుక పంపడం జరిగింది. అలాగే చలపతి గారి కుటుంబం నుండి 5,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. అలాగే చలపతి కూడా ఈ పని విషయంలో చాలా సహకరించాడు. మన సంఘం తరఫున ఆయనకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే గేదెల నవీన్ ఆ బిడ్డ 2,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చాడు. ఆ బిడ్డ విషయమై కూడా మీరు అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఏదా సువర్ణ లతా జాన్సన్లు వాళ్ళు కూడా 2,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. అలాగే బుంగ దానియేలు పద్మ వాళ్ళు కూడా మన సంఘానికి సంబంధించిన వారు కాకపోయినప్పటికీ వాళ్ళు మన సంఘాన్ని ప్రేమించి వాళ్ళు 10,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ విషయం కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే నకా రామారావు గారు కుమార్తెలు ఎవరు కుమారా పేరు కుమారి రాజకుమారి రాజమణి వీళ్ళందరూ పేర్లు ప్రోత్సహించుకొని కుమారి 20,000 రూపాయలు దేవుని కానుకగా పంపడం జరిగింది. ఆ బిడ్డ ఆరోగ్యం బట్టి అలాగే తను చేసిన వ్యాపారం బట్టి మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మోకా హనని గారు 5,000 రూపాయలు ఈ సభల నిమిత్తమై ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డ విషయమై కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఎడ్ల ప్రవీణ్ ఏదో పేరు చెప్పారైనా 500 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అలాగే చొప్పల చిట్టుబాబు మాజీ ప్రెసిడెంట్ గారు 500 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. అలాగే నల్లి బాబు ప్రసాద్ గారు ఎల్సరాజు గారు అల్లుడు గారు వాళ్ళు 2,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కానుకలు
అలాగే స్వప్న 5,000, గోనమండ సురేష్ సురేష్ కూడా 5,000 ఇవ్వటం జరిగింది. అక్కడ మిస్ గోనమండ స్వప్న కూడా 5,000 రూపాయలు దేవునికి అనుగ్రహించారు. ఈ విధంగా దేవునికి ఎంతో సంతోషంతో వాళ్ళందరూ అలాగే గోనమండ సత్యానందం 1,500 రూపాయలు ఇచ్చాడు. 1,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఇంచుమించు 3,000 రూపాయల ఖరీదైన పుల్లలు అతను మిషన్తో కట్ చేసి ఇవ్వడం జరిగింది. వీటిని బట్టి కూడా మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇలాగ ఇవి నేను రఫ్గా వేసాను. మళ్ళీ ఇంకోసారి నేను ఈ అకౌంట్ వేయాలి. అది ఇవన్నీ వాగ్దానాలు, ఇంకా ఫుల్ అమౌంట్ మన దగ్గరికి ఇంకా చేరలేదు. అది మొత్తం అంతా వచ్చిన తర్వాత తక్కిన అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నేను ఇంచుమించు ఈ కౌంట్ చేస్తే వచ్చిన మొత్తము 2,40,000 రూపాయలు, 40,500 రూపాయలు ఇది మొత్తం ఇంచుమించు వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీక్ దీన్ని క్లియర్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. అప్పుడు తర్వాత దాన్ని వాట్సాప్లో కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఎవరికైనా ఏమైనా తేడాబడాలు వస్తే మీరు తెలియపరచవలసిందిగా మీకు మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను. ఏదైనప్పటికీ దేవుని కృప వల్ల ఈ సభలు చాలా అద్భుతంగా జరిగాయని మనం అందరం విశ్వసించి మళ్ళా నెక్స్ట్ కూడా మనం ఈ సభలను చేయటానికి ప్రోత్సహించబడాలని నేను చెప్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మన సంఘ కార్యదర్శి గారు, స్వామి గారు సభల విషయంలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లు అదేవిధంగా సంఘ ప్రకటనలు చేశారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సభలు విషయంలో మీరందరూ కూడా ఎంతో కష్టపడి మరి ప్రార్థించి మంచి విజయోత్సవాలతో ఈ యొక్క సభలు జరిగినవి. ఇంకనూ మన సంఘము ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని పంపుము దయచేత పతిత పవననము పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆ సేవ నుండి మా వెలుతులని యేసుని కొరకై వేసగ క్షమించుచు పంపుము దేవా. దీవెనలతో పంపుము దేవా. నా సత్యాంబులు విమలాత్మమది నింపి దీన దీన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా. దీవెనలతో పంపుము దేవా. శక్తితో నామిషము సేవింప వాసురమగుణాత్మ వాసికెక్కగనిచ్చి పంపుము దేవా. దీవెనలతో
పంపుము దేవా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, నీ కొందనాలు అయ్యా. మమ్మలను ప్రేమించి మీరు మాకిచ్చిన పునరుత్థాన దినమున ఇటీతిగా మీ పాదాల చెంతకు మమ్మలను తోడుకుని వచ్చి మీరిచ్చిన జీవముతో జీవమైన మిమ్మలను స్తుతించి ఆరాధించి మీ జీవం కలిగిన మాటలను విని తండ్రి అయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన మేలులను ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞత అర్పణలను సంఘ కానుకలను సమర్పించటానికి ఈ దినమున మీరు చూపిన మీ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన మొదటి నుంచి చివరి వరకు మీ ఆత్మ అధ్యక్షతన మీ నామ మహిమార్థమై చేరువచ్చిన మీ బిడ్డలైన మా జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు అయ్యా. భక్తి శ్రద్ధలతో నీ పాదాల చెంతకు చేరువచ్చి నిన్ను స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సియోనులో నుంచి వారిని మీరు దీవించి మీ కృపచేత వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఏ అవసరతలు ఉన్నవో, ఏ అక్కరలు ఉన్నవో, ఏ సమస్యలు ఉండవో, ఏ బలహీనతలు ఉన్నవో తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు దేవా, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ నూతనమైన కార్యాల ద్వారా వారి హృదయాలను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ దినం ఎవరెవరైతే రాలేకపోయి ఉన్నారో వారికి మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి సంఘం తరపున ఏర్పాటు చేయబడిన మీటింగ్స్ దేవా 3 దినాల్లో కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఈ సభ కొరకు ప్రార్థించిన బిడలను బట్టి నీకు స్తోత్రాలు. ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన బిడలను బట్టి నీకు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకునండి. సియోనులో నుంచి ప్రతి బిడ మీద మీ దీవెన ఆశీర్వాదాలను మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. 100 ప్రతిఫలము తండ్రి వారు అనుభవించేటట్లుగా మీ పరలోకమును వారి పక్షమును మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఇక తండ్రి ప్రభా మీటింగ్స్ ద్వారా సంఘమునకు రావలసిన దీవెన ఆశీర్వాదములను మీరు అనుగ్రహింపచేసి మీరు మాత్రమే మహిమను ఆరోపించుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సంఘములో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్ని విషయాలలో వారు దీవించబడుతూ మీ నామమునకు ఘనత తెచ్చే కుటుంబాలుగా ఉండుటకు కృపనివ్వండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, బలపరచండి. మంచి ఆరోగ్యములను మీరు దయచండి. ఆర్థిక ఇబ్బందులంటే ఇబ్బందులన్నిటిలో నుంచి లేవనెత్తండి. సమృద్ధి కలిగిన అనుభవంలోనికి నడిపించండి. వ్యాపారాలు చేసుకుని బిడ్డల వ్యాపారాలను అభివృద్ధిలోనికి నడిపించండి. ఉద్యోగాలు చేసుకుని బిడ్డలు ఉద్యోగాల్లో ఉన్నతిని దయచేయండి. జీవనోపాధి పనుల్లో కొనసాగుతున్న బిడ్డలకు కృపాక్షేమాలు వారి వెంట రావటానికి సహాయం చేయండి. వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలముల కొరకు, దూరదేశాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు. వారి ప్రయత్నాలకు సఫలతను మీరు దయచేయండి. దూరదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో మీ తోడు, మీ కృప, మీ కాపుదల వారికి దయచేయండి. కృపాక్షేమాలు వారి వెంట రావటానికి సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసుక్రీస్తు నామమున గర్భఫలములను మీరు దయచేయండి. గృహ నిర్మాణాలు చేసుకుని బిడ్డల గృహ నిర్మాణములలో తండ్రి మీ తోడుగా ఉండి తండ్రి చక్కని గృహము నిర్మాణము చేసుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా అయ్యా, నీకు వందనాలు. సహాయమును అనుగ్రహింపచేయండి. మా ప్రాంతాల్లో ఉన్న సంఘాలను, సేవకులను, విశ్వాసులందరినీ దీవించండి. దేశాలను, రాష్ట్రాలను దీవించండి అయ్యా. పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను దీవించండి అయ్యా. తండ్రి ప్రభా క్షేమము కొరకు అయ్యా తండ్రి శాంతి సమాధానాలతో క్షేమకరమైన స్థితిలో దేశములను నడిపించగలిగే మీకు దైవికమైన జ్ఞానము చేత నింపండి. రక్షణ లేని బిడ్డలను రక్షణలోనికి నడిపించండి. బాప్తిసాలు తీసుకొని బిడ్డలు బాప్తిసాలు తీసుకునే విధంగా ప్రేరేపణ పుట్టించండి. మీ శరీరమును, మీ రక్తమును సమీపించిన బిడ్డలు మీ శరీరమును, మీ రక్తమును సమీపించేటట్లుగా మీ ప్రేరేపణ వారిలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. సేవకునిగా ప్రేమించి తీసుకొచ్చిన గుప్పుడు బియ్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా. నిశ్చయముగా రావలసిన దీవెనాశీర్వాదాలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ కొందనాలు ఇదిన మన తండ్రి పలహారం తీసుకుని వచ్చిన బిడ్డలను బట్టి నీ కొందనాలు. మీ కుమారులు సుధీర్ గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు స్తోత్రం. ప్రత్యేకంగా భార్య భర్తలు ఇరువురు అయ్యా తండ్రి సంఘ పెద్దలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. స్త్రీల సమాజం వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. రక్షణానుభవంలోనికి నడిపించండి. సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి కృపలో ముందుకు నడిపించండి. చదువులు చదువుకుని చిన్న బిడ్డలకు తోడుని ప్రత్యేకంగా
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి తగిన జ్ఞానం ఇవ్వండి. ఎగ్జామ్స్లో విజయాన్ని మీరు దయచేసి సమస్త మహిమను మీరు ఆరోపించుకున్నామని మా సంఘ బిడ్డలందరూ చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ తండ్రి మీరు రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నడిపింపు, అభిషేకము ఇక్కడున్న మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయుండి, ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇక కొన్ని మీటింగ్స్, ప్యాంప్లెట్స్ మన మధ్యకు తీసుకుని రావడం జరిగింది. ఈ నెల 30, 31 తారీఖుల్లో గుడుమూల ఐపీసీ చర్చిలో మీటింగ్స్ జరగబోతున్నాయి. ప్రార్థించేయండి, పాలు పొందండి. అదేవిధంగా 25, 26, 27 తారీఖుల్లో పడమటిపాలెంలో కూడా సభలు జరగబోతున్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థించండి. మరొక ప్యాంప్లెట్ మన మధ్యకు వచ్చింది. బెరయ బైబిల్ కాలేజ్, పాలకొల్లో బైబిల్ కాలేజ్ జరుగుతుంది. జూన్ 3 నుంచి క్లాసెస్ ప్రారంభం కాబోతున్నాయి. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు పాలు పొందడం. అలాగే 3 దినాలు కూడా భోజనాలు ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మన విజయమోహన్ గారి కుటుంబం, సునీత గారి కుటుంబం, స్వామి గారి కుటుంబం వచ్చిన సేవకుల కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. వారి కుటుంబాల కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.